धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं लक्ष्मीचरणराजीवलाक्षालक्षितवक्षसे विश्वसर्गादिलीलाय वेंकटब्रह्मणे नमः। वेंकटब्रह्मणे नमः। ఆకాశంలో 12 మంది సూర్యుళ్ళ మధ్య భగభగమని మండుతూ ఉంటే మధ్యలో ఉన్నట్ట సవితృమండల మధ్యవర్తి అని శ్రీమన్నారాయణుడికి పేరు. చుట్టూ ద్వాదశాదిత్యులు ఆయన్నే చూస్తూ ఉంటారట. ఏమండి, సూర్యుడు మన మీద దృష్టి పెట్టకపోతేనే మనం ఏమైపోతాం? దృష్టి పెట్టి మరి అందులో 12 మంది సూర్యుళ్ళు కూడా ఆయన్నే చూస్తూ ఉంటే ఆయనకి ఎంత ఉక్కబోస్తుంది, ఎంత బాధపడతాడు. మనం ఏమంటామంటే ఆయన భగవంతుడు అంటే ఆయనకి అలాంటివన్నీ ఉండవు. అదే కదా, మీరు భగవంతుడికి ఉక్కబోస్తుంది, ఆయనకి ఏసీ కావాలి, ఇవన్నీ ఏమిటండి, ఇవన్నీ పిచ్చి మాటలు అనుకుంటాం మనం. కానీ భగవద్భక్తిలో లీనమైపోయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకే ఆళ్వార్లు అని పేరు. ఎవరిని పడితే వాళ్ళని ఆళ్వార్లు అనకూడదండి. 12 మంది తర్వాత ఇంకెవరిని ఆళ్వార్లు అనలా. అంత గొప్పవాళ్ళుగా వచ్చినా ఇంకెవరైనా సరే, చాలా గొప్ప మహానుభావులైనా సరే ఆళ్వార్ అనే పేరుతో పిలవడానికి అర్హత లేదు. 12 మందితో అయిపోయింది అంతే. ఇంకా ఆళ్వారు 13 ఆళ్వారు 14 ఆళ్వారు అనుకోవడమే తప్ప వాళ్ళని ఆళ్వార్ అంటానికి లేదు. ఒక్కొక్కరికి మాత్రం ఏకవచనంలో ఆళ్వాన్. ఆళ్వాన్ అంటే ఏకవచనం, ఆళ్వార్ అంటే బహువచనం. ఇక వీళ్ళు ఆళ్వారులతో సమానమైన మహానుభావుడండి అంటే సరే ఆళ్వాన్ అందామండి అన్నారు. ఆళ్వాన్, కూరత్తాళ్వాన్, రామానుజుల శిష్యుల పేరు కూరత్తాళ్వాన్ అన్నారు. అంటే ఈయన కూడా ఆళ్వార్ అంతటి వారే, కానీ కొంచెం అందుకని వారిని ఆ గౌరవం వారికి ఇద్దామన్నారు. అది వారికి అలా అనిపించదట. అరే రే 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 పాపం 12 మంది సూర్యుళ్ళ మధ్య ఈయన ఎలా ఉండగలుగుతున్నాడు, ఆ వేడికి తట్టుకోలేడు కదా, అందుకని తీసుకొచ్చేద్దాం ఆయన్ని. ఎక్కడ పెడతామండి? మా హృదయం అనే పద్మంలో పెడతామండి. హృదయ పద్మము అది ఆ పద్యం. అలా 12 సూరులందున సముద్యల్లీలగా ఉన్న వెగ్గల పుంతాపము పాప. వెగ్గలమైన తాపాన్ని పోగొట్టడం కోసం, శ్రీమన్నారాయణుడికి కలిగిన ఆ గ్రీష్మ తాపాన్ని పోగొట్టడం కోసం వాళ్ళు ఏం చేశారట? పుష్కల మాధ్వీక జరిన్. తమ మనసులో ఉన్న ఆ హృదయ పద్మాలలో పుష్కలమైన భక్తి అనే ఒక తేనె ప్రవాహం పొంగుతూ ఉంటే దాన్ని ఆయనకి అందించి హృదయంలో పెట్టి ఆయన్ని శాంతింపజేశారు, చల్లబరిచారు. అటువంటి వారు ఇలా 12 సూరులను. పరమపదంలో వాళ్ళు నిత్యం భగవంతుడి దగ్గరే ఉంటారు, కానీ వారికి ఆనందం లేదుట. ఎందుకని? ఎవరైతే భగవన్నామాన్ని సంకీర్తన చేస్తూ ఉంటారో, భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటారో, ఆయనకి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించి ఆనందంగా ఉంటారో, అలాంటి వాళ్ళతో ఉంటేనే ఆనందం కదా. అలా లేకుండా అక్కడెక్కడో పడి ఉండి ఆయన చూసుకుంటూ కూర్చుంటే మాకేం ఆనందం అండి అని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి భూలోకంలో అదిగో అలా ఆళ్వార్లుగా పుట్టారు. అందుకే నేను ఈ భగవంతుడు ఉన్నటువంటి క్షేత్రంలో ఒక చిన్న చేపనైపోతే చాలు, స్వామి పుష్కరిణిలో ఒక మత్స్య రూపాన్ని అక్కడే ఉంటే చాలు, భగవద్భక్తులు వెళ్ళే దారిలో ఒక సోపానాన్నై ఒక మెట్టునై పడి ఉంటే వాళ్ళందరూ నన్ను తొక్కుతూ ఉంటారు కదా, ఎంత ఆనందంగా ఉంటుంది. భగవద్భక్తుల పాద ధూళి. ఒక పేరే పెట్టుకున్నారు, తొండరడిప్పొడి ఆళ్వార్ అన్నారు. 12 సూరులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్. అది భగవంతుడిగా కాకుండా చిన్న పిల్లవాడిలాగా భావన చేసేటటువంటి వారు ఆళ్వారులు. భక్తి అలా ఉండాలి అని చాలా చాలా ఉదంతాలు ఉన్నాయి.
అటువంటి ఆళ్వారులలో ఆండాళ్ అనే పేరుతో, గోదాదేవి అనే పేరుతో వ్యవహారంలో ఉన్న ఒక ఆళ్వారు. ఆమె చరిత్ర ఆముక్తమాల్యద అన్నారు. గోదాదేవి అంతకు ముందున్న ఆళ్వారులు వాళ్ళు భగవంతుణ్ణి పొందడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. దానికి శరణాగతి అని పేరు పెట్టారు. శరణాగతిలో కొన్ని అంగాలు ఉంటాయి. ప్రధానంగా ఒక 6 అంగాలు. భగవంతుణ్ణి మనం శరణు వేడాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి? ఈ తత్వమే గోదాదేవి రచించిన తిరుప్పావై అనే స్తోత్రంలో ఉంటుంది. తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ, సంపత్కరమైన, పావై పావై అంటే వ్రతము అని అర్థం. తిరుపావై అనలేక మధ్యలో పాకింద పావత్తు వస్తుంది, వచ్చి తిరుప్పావై. అది తమిళంలో ఒక సంధి. తెలుగు సంధులే పడలేకపోతున్నాం, మళ్ళీ తమిళ సంధులు ఎందుకంటే మాకంటే. అందువల్ల తిరుప్పావై అంట, అది ఒక వస్తుంది. తిరు కళ్యాణం అంటే తిరుక్కళ్యాణం అని కాకింద కావత్తు వస్తుంది. సరే, ఆ తిరుప్పావైలో చెప్పే వ్యవహారం ఇదే. ఏమిటి? శరణాగతి చెయ్యాలి. శరణం అన్న పదానికి ప్రధానంగా 3 అర్థాలు ఉంటాయి. ఒకటి గృహం, ఇల్లు. మన ఇంటిని కూడా శరణం, అనాథ శరణాలయం అన్నారు కదా, అందుకే శరణం అంటే ఇల్లు, గృహం అని అర్థం. ఇంకొకటి శరణము అంటే ఉపాయము, భగవంతుణ్ణి పొందడానికి ఒక మార్గము అని అర్థం. అలాగే శరణము అంటే స్వీకరించటం అని అర్థం. మనల్ని కూడా స్వీకరిస్తుంది కదా, అందుకే దానికి గృహము అని పేరు. ఉపాయము అంటే భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఒక మార్గం అండి అన్నారు. ఏమిటా మార్గం? ఇందులో ప్రధానంగా 6 అంగాలు ఉంటాయి. ఒకటి ఆనుకూల్యం అంటే అనుకూలంగా ఉండేటటువంటి వాటన్నింటినీ కూడా స్వీకరించడం, సంకల్పము. ఆనుకూల్యస్య సంకల్పం అంటారు. భగవంతుణ్ణి పొందడానికి కావలసిన అనుకూలమైన విషయాలు ఉన్నాయనుకోండి, వాటన్నింటినీ మనం స్వీకరించాలి. ఎవరినైనా ఒకరిని మనం శరణాగతి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి నచ్చిన పనులు చెయ్యాలి. ఆ నచ్చిన పనులు చెయ్యాలి అని సంకల్పించుకోవటమే అనుకూల సంకల్పము. అంటే యజమాని నచ్చిన పనులు చెయ్యటమే సేవకుడి పని. భగవంతుడికి ఇష్టమయ్యే పనులు చేస్తాను అని సంకల్పించుకోవడమే మొట్టమొదటిది. అంటే శరణాగతి చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. వాటన్నింటినీ గోదాదేవి నిరూపిస్తుంది తర్వాత. ప్రతికూలస్య వివర్జనం, ప్రతికూలమైన వాటిని విడిచిపెట్టడం. భగవంతుణ్ణి చేరడానికి మధ్యలో ఆటంకాలు కలిగించే ఉంటాయి, వాటన్నింటినీ ఒక్కొక్కటి విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టని పక్షంలో భగవంతుడి చూపు మన మీద పడదు. అందుకే ఈ ఆళ్వార్లు ఏమంటారంటే భగవంతుడు ఎలాంటి వాడంటే చిన్న పిల్లవాడు లాంటి వాడు. చిన్న పిల్లవాడు చూడండి, మన కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీదే ఉండాలనుకుంటాడు. ఒక్క క్షణం మనం ఇటు తిప్పినా సరే మన ముఖం తనే ఇలా చేసి నన్నే చూడమంటూ ఉంటాడు. ఏదడిగినా సరే ఇంకొకరితో మాట్లాడితే ఒప్పుకోడు, ఇంకొకరికి ఏవైనా చేస్తే ఒప్పుకోడు. అన్నీ తనకే చెయ్యాలి, అన్నీ తనకే చెందాలి. తను తప్ప ఎదుటివారు ఇంకో లోకంగా ఉండకూడదు అని ఎలా అనుకుంటాడో భగవంతుడు కూడా అలాగే అనుకుంటాడు. ఎందుకని? నిన్ను ఉద్ధరించాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు అలా ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మనం కూడా అలా ఉండాలి. గోదాదేవి అదే చేసింది. తరువాత ఒకటి అనుకూలంగా ఉన్న పనుల్ని చెయ్యాలి అని అనుకోవటం, సంకల్పించటం. భగవంతుడికి నచ్చే పనులను చెయ్యాలి అని సంకల్పించటం. భగవంతుడికి నచ్చే పనులంటే ఆయన ఆనందించేలాగా చేయాలి. ఆయన ఆనందించేలాగా చేయాలంటే ఏమిటి? ఆత్మకి చాలా ఆనందాన్ని కలిగించే పనులు చేయాలి. దురాత్మకి దూరంగా ఉండే పనులు చెయ్యాలి. ఇది మొట్టమొదటి లక్షణం అన్నమాట. విభీషణుణ్ణి తీసుకోండి, ఏం చేస్తే రాముడికి నచ్చుతుందో అది ముందు చేశాడు. మొట్టమొదట ఆనుకూలస్య సంకల్పం చేశాడు. ఏమిటి నచ్చుతుంది? రాముడికి శత్రువు ఎవరు? రావణాసురుడు. రావణాసురుడిని తిట్టాలి మొట్టమొదట, అంతే కదా.
రావణాసురుణ్ణి తిడితే ఆనందం కలుగుతుంది. అందువల్ల విభీషణుడిని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ శరణాగతికి పేటెంట్ విభీషణుడు. శరణాగతికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ విభీషణుడిని చెప్తాం మనం రామాయణంలో. తర్వాత గోదాదేవి కూడా వస్తుంది. మిగిలినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. రావణాసురుడు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి, అన్నా నువ్వు ఇది చేసేది తప్పు, సీతాదేవిని రాముడికి ఇచ్చేయని చెప్పాడు. మొట్టమొదటి ఆ ప్రయత్నంలోనే రాముడికి విభీషణుడు అంటే ఇష్టమే. అలాగే గోదాదేవి కూడా భగవంతుడికి ప్రీతికరమైనటువంటి విషయాలు తిరుప్పావై వ్రతం చేసేటప్పుడు వాటన్నింటినీ కూడా ఆవిడ ఏం చేస్తుంది, ఏవేవైతే భగవత్ప్రీతిని దూరం చేస్తాయో వాటన్నింటినీ దూరంగా పెట్టింది. కళ్ళకు కాటుక పెట్టుకోవటం, రకరకాలైనటువంటి విలాసవంతంగా ఉండటం, ఇలాంటివన్నీ నియమాలన్నీ వస్తాయి. రోజు తలస్నానం చేయడం, నియమాల్ని పాటించడం, భగవంతుడికి ప్రీతి కాని వాటిని దూరంగా పెట్టడం అన్నారు. ఈ రెండు అయిన తర్వాత రక్షస్యతీతి విశ్వాస, రక్షిస్తాడు అనే విశ్వాసము మనకి ఉండటం. మనకి ముందు సందేహం ఉంటుంది, ఏమో ముడుపు కట్టాం కదా, ఆయన చేస్తాడో చేయడో, ఇంకో ముడుపు కడదాం లేదా ఇంకొకటి కడదాం, ఇది సరిపోలేదేమో అంటే ముందు మనకే అపనమ్మకం ఉంటుంది. అపనమ్మకం అనేది ఉండకూడదు. అన్నగారితో విరోధాన్ని పెట్టుకుని విభీషణుడు నేరుగా వచ్చేశాడు. మనమైతే ఏమంటాం, ఆప్షన్ పెట్టుకోండి అంటాం, సెకండ్ ఆప్షన్. డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళి సెకండ్ ఒపీనియన్కి వెళ్తాడు. అంటే వీడంటే నమ్మకం లేదని. నమ్మకం లేనప్పుడు ముందు ఎందుకు వెళ్ళావు? మా అన్నగారు మళ్ళీ నన్ను వెనక్కి రానివ్వడేమో రాముడి దగ్గరికి వెళ్తే, రాముడు అంగీకరించకపోతే అన్న ఆలోచన లేదు అసలు అతనికి. అందువల్ల మొత్తం తెగతెంపులు చేసుకుని వచ్చేసాడు. ఇది రక్షిస్తాడు అనే నమ్మకం మనకు ఉంటే సెకండ్ ఒపీనియన్ అనేది ఉండదు. గోప్తృత్వ వర్ణం, ఎప్పుడైతే ఈయనే మనకి రక్షకుడు అని అనుకుంటామో అప్పుడు ఆయన్ని మనం వరించేస్తాం. ఒక కన్య 10 మందినో 20 మందినో స్వయంవరానికి పిలిస్తే వాళ్ళందరూ వద్దు వీళ్ళందరూ వద్దని ఎవరో ఒకరిని తనకి ఇష్టమైన వాళ్ళని ఎలా వరిస్తుందో, అలాగే ఎప్పుడైతే ఇతడే రక్షకుడని నువ్వు నమ్మిన తరువాత అతన్ని నువ్వు వరిస్తావు. అది గోప్తృత్వ వరణం అని 4వది. సరే, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నీకంటే నేనే గొప్ప, ఏదో మొత్తానికి మా వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు తప్ప నేనెక్కడా నువ్వెక్కడా, ఇలాంటి మాటలు ఉంటాయి తర్వాత వివాహం అయిన తర్వాత. అట్లాంటివి ఉండకూడదు. నువ్వు స్వామి, నువ్వు చాలా గొప్పవాడివి, నీ ముందు నేను చాలా తక్కువ వాడిని. దీన్ని కార్పణ్యము అంటారు. అంటే అకించనత్వము. అంటే నేను నీ ముందు దాసుణ్ణి, ఎందుకు పనికిమాలిన వాడిని అని అంటాం. అరివొన్రుమిల్లాదా అని తిరుప్పావైలో గోదాదేవి అంటుంది. మాకేమీ తెలియదు స్వామి, ఏమీ లేవు, మాకేమీ లేవు, అంతా నువ్వే చూసుకోవాలి అనడం. ఇవన్నీ అయిన తర్వాత ఆత్మ నిక్షేపము, తన ఆత్మని భగవంతుడి సన్నిధిలో సమర్పించాలి. దీన్ని ఆత్మ నిక్షేపం అంటారు. ఇవి ఈ శరణాగతిలో ఉన్న ప్రధానమైన 6 అంగాలు. ఈ 6 అంగాలు నిరూపించడం కోసమే ఆవిడ తిరుప్పావై అనే ప్రబంధాన్ని, దివ్య ప్రబంధాన్ని రాసి దాన్ని ఒక వ్రతం కింద లోకానికి అందించి భగవంతుణ్ణి పొందే మార్గం ఎలా ఉంటుంది, అందులో వచ్చే కష్టాలని ఎలా అధిగమించాలి, భగవత్ ప్రీతి ఎలా ఉండాలి ఇత్యాది అంశాలన్నీ అందులో అపారమైన వేదాంత ఉపనిషత్తుల్లో ఉన్న రహస్యాలుగా మనకు అందించింది. అటువంటి గోదాదేవి ఆవిర్భావం మనకి ఆముక్తమాల్యదలో ఇప్పుడు జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి కొన్ని పద్యాలు మనం అనుకున్నాం. సరే, అందులోకి వెళ్దాం. చూడండి ఒక్కసారి. శ్రీనీళా జాంబవతీ మానసతామరస విహరమాణ మిళింద భానద్యుదయ కళింద నానాంగ్రి శిరోక్ష శేష నగహర్యక్ష. నిజానికి కావ్య ఆరంభంలో ఆశ్వాస ఆదిలో ఉండే పద్యాలను ఎవరు చదవరు. ఎందుకంటే అవి సంబోధనలు వేసి చాలా దుష్కరంగా తయారవుతూ ఉంటాయి ఆ పద్యాలు. కానీ ఇందులో ఈ పద్యంలో చాలా చమత్కారంగా రాయలు వారు రాశారు. చూడండి. శ్రీ నీళాజంబవతీ మానసతామరస విహరమాణ మిళింద. శ్రీ అంటే లక్ష్మీదేవి, నీళా అంటే నీళాదేవి. పరమపదంలో శ్రీ భూ నీళలు 3 ఉంటారని, వైకుంఠంలో, ఆ వైకుంఠం క్షీరసాగరంలో ఉంటుందని కాదు, అది వేరు.
అది తర్వాత స్టెప్ అనమాట. ఆయనకి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వైకుంఠానికి వచ్చాడు. పైన వైకుంఠంలో ఉంటాడు, తర్వాత క్షీరసాగరానికి వచ్చాడు. పర, వ్యూహ, విభవ, అర్చావతార, అంతర్యామి అని 5 వ్యూహాలు. పర అంటే అక్కడ వైకుంఠంలో పరమపదంలో ఉంటాడు. అక్కడ 3 దేవేరులు, శ్రీదేవి, భూదేవి, నీల. శ్రీ అంటే ప్రేమకు సంకేతం, భూ సహనానికి, నీల లీలకు సంకేతం. అందులో శ్రీ, నీల ఈ 2 ఉండాలి. ప్రణయం ఉండాలి, దాంతోపాటు లీల, దీంతోపాటు కొంత వీరత్వం కూడా ఉండాలి. జాంబవతి, రుక్మిణీదేవి తరువాత వివాహం చేసుకున్నటువంటి వనిత జాంబవతి. జాంబవతి తర్వాతే సత్యభామ కూడా. నీలాదేవిని కూడా శ్రీకృష్ణుడు ఒక పోరాటం చేసి గెలిచాడు. ఒక పోటీ పెడితే ఆ పోటీలో గెలిచి చేసుకున్నాడు నీలాదేవిని. ఆ నీలాదేవే శ్రీకృష్ణావతారంలో నాగ్నజితి అనే పేరుతో ఒక భార్య, అష్టమహిషుల్లో ఒక భార్య. అంటే దాదాపుగా శ్రీకృష్ణుడికి మేనమామ కూతురు అవుతుంది. మేనమామ గారేమో కొన్ని ఎద్దులు, మంచి పొగరుమోతు ఎద్దులు ఉంటాయి, వాటిని లొంగదీసిన వాడికే నేను మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తానంటే శ్రీకృష్ణుడు వెళ్ళి వాటిని లొంగదీసి ఈ నీలాదేవిని నాగ్నజితిని చేసుకున్నాడు అని మనకు భాగవతం, మిగిలిన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. ఆవిడే నీల అనుకోండి. శ్రీ నీలా జాంబవతి మానస తామరస. వాళ్ళ మానసము అనే తామరసము, తామరసం అంటే పద్మం, వీరి 3 హృదయాలు అనే పద్మాలలో విహరమాణ విహరిస్తున్న మిళింద. మిళింద అంటే తుమ్మెద అని అర్థం. శ్రీకృష్ణుడు తుమ్మెద లాంటి వాడండి. తుమ్మెద ఏ రంగులో ఉంటుంది? నల్లగా ఉంటుంది. తుమ్మెదలేం తెల్లగా ఉండవు, నల్లగా ఉంటాయి కదా. అందువల్ల శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు అని చెప్పడం కోసం మిళింద. కృష్ణుడు అంటే వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడు అంటే మిగిలిన అవతారాలన్నిటికీ అభేదమే కాబట్టి లక్ష్మి, నీల, జాంబవతి మొదలైనటువంటి వారి హృదయము అనే పద్మంలో విహరిస్తున్నటువంటి తుమ్మెద లాంటివాడా. వేదాంతం కూడా ఏం చెప్తుందంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ ఉన్నటువంటి మన హృదయం అనే పద్మంలో ఉంటాడు. హృదయంలో ఒక పద్మం ఉంటుందట. అది కూడా ఎలా ఉంటుంది? తిరగబడిన పద్మంలాగా ఉంటుంది. అంటే తలక్రిందులుగా పెట్టిన పద్మం. హృదిస్థానే స్థితం పద్మం తస్య వక్త్రం అధోముఖం. అంటే పద్మాన్ని ఇలా బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా హృదయంలో, అలా ఉన్న స్థానంలో ఇదిగో భగవంతుడు ఉంటాడు అనే విషయాన్ని, వేదాంతపరమైన విషయాన్ని ఇక్కడ వాళ్ళ హృదయాల్లో ఉన్న కృష్ణుడు. ఎలాంటి కృష్ణుడు? మిళింద, తుమ్మెద లాంటి వాడు, నల్లగా ఉంటాడు. భా నద్యుదయ కళింద. భా కాంతి అనే నది, నది ప్లస్ ఉదయ, నద్యుదయ. కాంతి అనే నది పుట్టడానికి కారణమైన కళింద అనే పర్వతం లాంటివాడు. ఏం లేదండి, కళింద అనే పర్వతం నుంచి పుట్టింది కాబట్టి కాళింది అని పేరు. నిజానికి సంస్కృతంలో కాళింది అనాలి, అంటే తెలుగులో అది కాళింది అవుతుంది, క్రియ అవుతుంది. ఎందుకని బాలేదని మనం ఏం చేసాం, అక్కడ లా అనే అక్షరం పెట్టుకున్నాం, కాళింది. కాళింది నది ఎక్కడి నుంచి పుట్టింది? కళింద పర్వతం నుంచి పుట్టింది. ఆ నది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అదే యమునా నది. యమునా నదికే కాళింది నది అని పేరు. అలాంటి నల్లగా ఉన్నటువంటి ఆకారం కలిగిన వాడని చెప్పటం. భా కాంతిలో నది, బాగా కాంతితో ప్రకాశిస్తూ కాంతివంతమైన నది పుట్టడానికి కారణమైన కళింద పర్వతం లాంటివాడా. అంటే ఈయన ఒక నల్లని కళింద పర్వతంలాగా ఉంటే దాని నుంచి కాంతి ప్రకాశిస్తోంది ఒక నదిలాగా అని చెప్పడం. నానాంఘ్రి శిరోక్ష. నానా అనేకమైన, అంఘ్రి పాదాలు, శిరస్, శిరస్ అంటే తలలు, అక్ష అంటే కళ్ళు. సరే, పురుష సూక్తంలో చెప్తారుగా సహస్రాక్ష సహస్రపాత్, అనేకమైన వేల కొద్ది చేతులు, అక్షులు, కాళ్ళు, పాదాలు అని చెప్తారే ఆ మాట. శేషనగ హర్యక్ష. ఈ కావ్యం ఎవరికి అంకితం ఇస్తున్నాడు? వెంకటేశ్వర స్వామికి. శేషనగ అంటే శేష అనే పర్వతం మీద ఉన్న సింహం అండి ఈయన అన్నాడు.
హర్యక్ష. హర్యక్ష అంటే సింహం. శేషగిరి మీద ఉన్న సింహస్వరూపమా శ్రీ వెంకటేశ, అంకితం తీసుకో అని చెప్తున్నాడు. యామునాచార్యుల వృత్తాంతం అయిపోయింది. తరువాత విష్ణుచిత్తుల వారి కథ చెప్తున్నారు. ఆ విష్ణుచిత్తుడు తర్వాత ఏం చేశాడు? ఆయన చాలా సంపద ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ భగవంతుడే ఇచ్చాడు, రాజుగారు ఇచ్చారు. రాజు ఇచ్చినటువంటి సంపదనంతా గోపురానికి ఖర్చు చేశాడు. ఆ తర్వాత భగవంతుడే ప్రసాదించిన అపారమైన సంపదలు ఉన్నప్పటికీ ఆయన చేసే పనేమిటి? తోమాల సేవ అన్నారు. భగవంతుడికి సమర్పించడానికి కావలసిన తులసి మాలల్ని ఆయన కూరుస్తూ ఉంటాడు. తోమాల అంటే తోల్మాలై, తోమాలై అని అర్థం. వెంకటేశ్వర స్వామి వారికి భుజముల నుంచి కింద వరకు వేళ్లాడదీసే ఒక మాల ఉంటుంది చూసారా? అంటే భుజముల మీద నుండి వేళ్లాడే మాలకు తోమాల అని పేరు. తోళ్ళు అంటే సంస్కృతంలో భుజాలు. భుజముల నుండి వేళ్లాడే మాలకు తోమాల. అలాంటి మాలలు ఇంకే మూర్తికి వేరు చూడండి. కృష్ణుడికి కానీ ఇంకెవరికి కూడా వేరు. వెంకటేశ్వర స్వామి వారికి వేసే ఆ అద్భుతమైనటువంటి మాలికలు ఇంకెవరికి వేరు. భుజముల మీద నుండి మోకాళ్ళ వరకు వేళ్లాడే ఒక మాల ఉంటుంది. ఆ మాలకు తోమాల అని. అవి ఏమి వేస్తారు అంటే తులసి మాలలు వేస్తారు. తులసి మాలల్ని అల్లడంతోనే ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు విష్ణుచిత్తుల వారు. గృహ సమ్మర్జనము, జలాహరణము అంటూ చెప్పాం. శృంగార పల్యంగిగా వహనంబో వనమాలికాకరణము. ఆయనకి తెలిసిన పనులు ఇవే. స్వామివారి పల్లకీ మోయమంటే మోస్తాడు. ఆ ఆలయం అంతా చక్కగా శుభ్రం చేయమంటే చేస్తాడు. అలాంటి పనులతోనే భగవంతుడికి ప్రీతి కలిగించాలి. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం కదా, ఆనుకూలస్య సంకల్పం. అనుకూలమైనటువంటి పనులు చేయాలి. ఏ పని చేస్తే భగవంతుడు చిరునవ్వు చిందిస్తాడో ఆ పనులు చేయాలి. అవి చేస్తూ ఉంటాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు ఆ విల్లిపుత్తూరులో మామూలుగానే కాల ధర్మం ప్రకారం వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు వచ్చి ఆయన రోజు వెళ్తున్నట్లుగానే తులసీవనంలోకి వెళుతూ ఉంటే అప్పుడు వింగడమైన ఒక్క వన వీధి కనుంగునే నీడ సున్నపున్ రంగుట రుంగు పచ్చల అరుంగయిపో వెలిదమ్మి బావికిన్ చెంగటనుల్లసిల్లు తులసీవన సీమ శుభాంగి ఒక్క బాలన్ గురువింద కందళదళ ప్రతిమంగ్రి కరోదరాధరన్. ఒక చిన్న పిల్ల కనిపించిందిట. ఎక్కడ కనిపించింది, ఎలా కనిపించింది అని చేసే వర్ణన. వంగడమైన ఒక్క వన వీధి, విశాలమైనటువంటి ఆ తులసీవనానికి వెళ్ళే వీధి. వింగడమైన, వింగడము అంటే విశాలమైన, ఒక్క వనవీధి, ఆ వనవీధిలో వెళ్తూ ఉంటే కనుంగునే చూశాడు. ఎక్కడ? నీడ, చెట్ల నీడ పడుతోంది. ఆ చెట్ల నీడ కింద ఒక పచ్చటి అరుగు ఉందిట. అది పచ్చటి అరుగా తెల్లటి అరుగా? ఒక అరుగు. ఆ అరుగుని దేంతో చేశారు? సున్నపుటడు అరుగు, సున్నంతో చేసిన అరుగు. కానీ అది చూడడానికి పచ్చగా ఉందిట. ఎందుకంటే చెట్ల ఆకుపచ్చని కాంతి పడి తెల్లగా సున్నంగా ఉన్న అరుగు కాస్త పచ్చని అరుగు అయిపోయిందిట. దీన్ని తద్గుణ అలంకారం అంటారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్నారు. కాబట్టి ఆ వారు ఎవరో వీరు ఎవరో తేల్చుకోవడం బట్టి ఉంటుంది. మంచి నుంచి చెడా, చెడు నుంచి చెడు మంచిగా అనేది తర్వాత విషయం. దీని ప్రభావం దాని మీద పడితే దాన్ని తద్గుణ అలంకారం. అలాగే ఇక్కడ కూడా తెల్లగా సున్నంతో తయారు చేసిన అరుగు కాస్త దేంతో ఆ చెట్ల పచ్చదనం నీడపడి ఏమైంది? సున్నపు రంగుట రంగు, సున్నపు రంగులో ఉన్న అరుగు పచ్చల అరుంగైపోన్న. పచ్చలతో చేసిన అరుగు, గరుడ పచ్చమణులతో పొదిగిన తాపడం చేసినటువంటి అరుగా అన్నట్లుగా వెలి తమ్మి బావికిన్, ఆ పక్కనే ఒక తెల్లని పద్మాలు వికసించిన నీటితో కళకళలాడుతున్న ఒక బావి ఉన్నది. ఆ బావి పక్కన చెంగట సమీపంలో
ఉల్లసిల్లు, దాని పక్కనే ఉన్న తులసీ వనసీమ, ఒక తులసి వనంలో శుభాంగి, శోభస్కరంగా ఉన్నటువంటి అవయవాలు కలిగిన ఒక బాల, ఒక్క బాలన్, ఒక చిన్న పాప ఎలా ఉందండి? కురువింద కందళదళ, కురువిందము అంటే పద్మరాగము, పద్మరాగపు మొగ్గల అన్నట్లుగా, కందళదళ ప్రతిమ అంఘ్రి కర ఉదర అధరన్. చివరికి వచ్చేసరికి పద్యాన్ని చూడండి, ఒక సమాసంతో ముగించాడు. ప్రతిమ సమానమైన, పద్మరాగపు మొగ్గల కాంతితో సమానమైన పాదాలు కలిగిన, అంటే ఎర్రని పాదాలు, కర ఎర్రని చేతులు, ఉదర ఎర్రని పొట్ట, అధర ఎర్రని పెదవి, అంటే మొత్తం చక్కగా ఎర్రగా అందంగా ఉన్న, చూడముచ్చటగా ఉన్న ఒక చిన్న పిల్ల దొరికింది. ఎలా ఉంది ఆవిడ? శుభాంగి అంటే శుభకరమైన అంగములు కలిగినది. సాక్షాత్తుగా భూదేవి అంశతో పుట్టింది గోదాదేవి, అందువల్ల శుభాంగి. ఎక్కడ దొరికింది అంటే ఒక బావి చెంత, అంటే నీరు పుష్కలంగా ఉన్న చోట, పచ్చని అరుగులాంటి ప్రాంతంలో. అక్కడ ఉన్న తెల్లని అరుగు కాస్త పచ్చని అరుగుగా ఉన్నది అంటే ఆవిడ సామాన్యమైన వ్యక్తి కాదు, అయోనిజ, ఉన్నతమైన రాజసౌధాలలో పరమపదంలో ఉండదగినటువంటి అర్హత కలిగిన ఒక కన్యకామణి అని చెప్పడం. తులసీవనం, తులసి దయాపూర్ణ కలసి అంటాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, విన్నారో వినలేదు? తులసి చాలా పరమ పవిత్రమైనది అన్నారు. తులసిమాలల ద్వారా మాత్రమే పరమాత్మకి అత్యంత ప్రీతికరమైన పనులు చేయవచ్చు. అందువల్ల తులసీవనంలో దొరకటం అంటే భగవంతుడికి ప్రీతి కలిగించే పనులు ఈవిడ చేయబోతోంది అనే ఒక సందేశాన్ని ఇస్తోంది. ఒకసారి చూడండి. వింగడమైన యొక్క వన వీధి కనుంగొనే నీడ సున్నపున్ రంగుట రుంగు పచ్చల అరుంగయిపోన్ వెలిదమ్మి బావికిన్ చెంగటనుల్లసిల్లు తులసీవనసీమ శుభాంగి ఒక్క బాలన్ కురువింద కందళదళ ప్రతిమాంఘ్రికరోదరాధరన్. ఒక ధర ఒక ధర రెండు వచ్చాయి చూడండి పక్క పక్క. ఆ అమ్మాయి దొరకగానే ఆయన ఆనందించి, సంతానం లేని నాకు నా కళ్ళల్లో ఈ బాలిక కనిపించేలాగా పరమాత్మ చేశాడంటే అది ఆయన సంకల్పం అయి ఉంటుంది అని తీసుకుని వచ్చి తన భార్యకు ఇస్తాడు. ఆ భార్య కూడా అత్యంత ప్రీతితో ఆ బాలికని పెంచుతూ ఉంటుంది. ఆవిడ క్రమక్రమంగా పెద్దదయ్యింది. నిజానికి గోదాదేవి చాలా చిన్న వయస్సు, అంటే 8 నుంచి 12 సంవత్సరాల లోపే. కానీ కవులు లేదా చిత్రాల్లో వాటిల్లో రకరకాలుగా చిత్రిస్తూ ఉంటారు, కవులు కూడా వర్ణిస్తూ ఉంటారు. యవ్వనం లక్షణాలు లేకుండా పరమాత్మని ఎలా వివాహం చేసుకోవాలనుకుంది అంటే వాళ్ళు దివ్యాంశ సంభూతులు కాబట్టి బాల్య దశలో ఉన్నప్పుడే యవ్వన లక్షణాలు కూడా స్ఫురిస్తాయి. ఆవిడలోకి యవ్వనం ప్రవేశించింది అని చెప్తున్నాడు. నిజానికి ఈ సందర్భంలో ఎవరైనా మామూలు వాళ్ళైతే కవులు, ప్రబంధ కవులు మితిమీరుతారు. కానీ రాయలవారు చాలా హుందా కలిగిన వాడు. ఉండాల్సిందేమో గోదాదేవిని, మామూలు నాయకుల్ని కాదు కదా. ఒక వరుధిన్నో ఇంకొకరినో వర్ణించాలంటే ఎలా వర్ణించినా పర్వాలేదు అనుకుంటారు. కానీ మరి గోదాదేవిని వర్ణించాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్ణించాలి కదా. ఇక్కడ చూడండి ఎంత చమత్కారం చేశాడు. మనకి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని మనం వెళ్ళగొట్టాలంటే ఏం చేస్తాం? మనకి తెలియని విద్యలా? ఎన్ని విద్యలు లేవు, అవునా? వాడు బాబోయ్ ఇంకెప్పుడు మీ ఇంటికి రానని పారిపోయేలాగా చేయటం ఎలాగో మనకు బ్రహ్మాండంగా తెలుసు కదా. ఈవిడ శరీరంలోంచి బాల్యం అనే ఒక అతిథి బాబోయ్ నేను ఉండనని పారిపోయేట. చమత్కారం చూడండి ఎక్కడ పెట్టాడో. బాల్యం అనేది జారిపోయింది.
అంటే ఆవిడ శరీరంలోంచి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చారు? యవ్వనం వచ్చింది. యవ్వనం వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి జాగ్రత్తగా గమనించండి. పిల్లలకి 12, 13, 14 ఏళ్ల తర్వాత వాళ్ళు ఒక్కసారిగా మారుతారు. ఆ మార్పులు ఏవై ఉంటాయి అని ఈ పద్యంలో చాలా చమత్కారంగా చెప్తున్నాడు. వాతెర్ర తొట్టికై వడి మాటలాడదు, కుటిల వృత్తి వహించే కుంతలంబులు, అక్షుల సిరులు రాన్ అరచూట్కు గణుగొనే, ఆడించె పొమగొని ఆననంబు, చను కొమల్ నెగయ వక్షము పోక్ష ఉపేక్ష గడగొత్తే, పాణిపాదములెర్రవారదొడగే, సారెకు మధ్యంబు దారిద్ర్యముల చెప్పే, రొచ్చోర్వకిటులోగ జొచ్చెమేను, వట్టి గాంభీర్యమొక్కడు వెట్టుకొనియనాభి, నానాటికి గతి నాటి పొందు చౌకయైనట్టి ఇచ్చట చనదు నిలువనను చుజ్జారిన కరణి బాల్యంబు జారే. ఇది అద్భుతమైన వచన కవిత్వం రాస్తుంటారు కదా ఇప్పుడు. అట్లాంటి భావాలు చూడండి. బాల్యం జారిపోయిందండి, చేతి నుండి జారిపోయింది అంటూ ఉంటారే, ఇది రాయల వారు ఎప్పుడు వాడాడు చూడండి. బాల్యం జారిపోయిందట. జారిపోవడం అంటే పారిపోయింది, వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అబ్బే ఇక్కడ ఉండటం ఇంకా మన వల్ల కాదండి, మనం పలచన అయిపోయాం అంటారుగా. నేను ఇక్కడ ఇంట్లో ఉండను, నేనంటే చులకన అయిపోయాను, నేనంటే అసలు పట్టించుకోవటం లేదు, అందరూ కసురుతున్నారు, విసురుతున్నారు, మాట్లాడటం లేదు నాతో అనేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోయిందట బాల్యం. చూడండి, వాతెర్ర తొంటికై వడి మాటలాడదు. మన ఇంటికి అతిథి వచ్చాడు అనుకోండి, మనకి ఇష్టమైతే చక్కగా కూర్చోబెట్టి గంటలు గంటలు మాట్లాడతాం. ఇక్కడ ఇష్టం లేదనుకోండి, వాళ్ళతో మాట్లాడడం, నోరు తెరిచి మాట్లాడడం. కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు మనల్ని పట్టించుకోవట్లేదండి, మాట్లాడటం లేదని వెళ్ళిపోతాడు. అందువల్ల వాతెర్ర అంటే నోరు తెరిచి, తొంటికైవడి అంతకు ముందు ఉన్నట్లుగా మాటలాడదు. చిన్నపిల్లలు లొడలొడలొడలొడ వాగేస్తారు, పెద్దవాళ్ళు అయ్యేసరికి మాటలు తగ్గించేస్తారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. చిన్నతనం పోయి బాల్యం పోయి యవ్వనం రాగానే మాటలు తగ్గిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎంత చక్కని అబ్జర్వేషన్ చూడండి. కుటిల వృత్తి వహించే కుంతలంబులు. యవ్వనం రాగానే ముంగురులు వంకరలు తిరుగుతాయి, ఇదొక లక్షణం. కుంతలాలు ఎలా అయితే వంకరలు తిరుగుతాయో, మన ఇంటిలోంచి ఎవరైనా వెళ్ళి పంపించేయాలంటే కుటిల వృత్తితో ఉండాలి మనం. అంటే వాళ్ళ పట్ల ఇష్టం లేకుండా కుటిలంగా ప్రవర్తించామనుకోండి, ఎందుకు వచ్చిందిరా నాయన, మనకి విలువ లేదు, వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. అందువల్ల కుటిల వృత్తి. కుటిల వృత్తి అన్న దాంట్లో రెండు అర్థాలు అనమాట. ఒకటి వంకరగా ఉండటం అని, ఇంకొకటి కుటిలంగా ప్రవర్తించడం అని. కుటిలం అంటే వక్రత్వం అని. కుటిల వృత్తి వహించే కుంతలంబులు. ఇక అక్షులు సిరులు రాన్ అరచూట్కి కనుగొనే. ఇష్టం ఉన్నప్పుడు కళ్ళు ఇంత పెద్ద పెద్దవి చేసి వాళ్ళని చూస్తాం, బాగున్నారా అంటాం. ఇష్టం లేకపోతే వరచూపులు చూస్తాం, చూసి చూడనట్టు చూస్తాం. ఎందుకంటే అలా చూస్తున్నారంటే వాళ్ళకి నడమంత్రపు సిరి వచ్చిందండి అన్నారు, మధ్యలో సిరులు వచ్చాయట. అంటే యవ్వనం రాగానే కళ్ళు విప్పారి కొత్త సౌందర్యం వస్తుంది, ఆ సౌందర్యమే సిరి. ఆ సిరి వచ్చేసరికి యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రవేశించిన వాళ్ళు, చిన్నపిల్లలైతే చూడండి చక్రాల్లాగా తిప్పుతూ కళ్ళు అంతంత పెద్దవి చేసుకుని అన్నీ అడుగుతూ ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి వాలు చూపులు, ఓర చూపులు, చూపులు తగ్గిపోతాయి, అరచూపులు అయిపోతాయి అన్నాడు. అంటే బాల్యానికి యవ్వనానికి తేడా. ఇప్పుడు బాల్యం ఎందుకు వెళ్ళిపోయింది? ఇదిగో పూర్తిగా కళ్ళు పెట్టి చూడట్లేదు, ఎవరు తనను పట్టించుకోవట్లేదు, అరచూపులు చూస్తున్నారు. కారణం ఏమిటంటే మధ్యలో సిరి వచ్చి పడింది. మరి నడిమంత్రపు సిరి వస్తే చూస్తారా అండి? మనం అంటాం కదా, వాళ్ళకి ఈ మధ్య బాగా కలిసి వచ్చింది లేండి, అందుకని కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. అందువల్ల సిరి రావడం వలన ఇది చూడండి, ఒక్క పాదంలో ఎన్ని పెట్టాడు ఆయన మహానుభావుడు. అక్షులు సిరులు రాన్ అన్నాడు. అక్షులు కన్నులు, సిరులు రావడం వలన అంటే సౌందర్యం అనే సిరి రావడం వలన అరచూట్కి కనుగొనే, అరచూపులు చూస్తుంది. ఆడించే బొమ్మగొని ఆననంబు. అన్నిటికీ సైకిలే, వస్తావా, రాను, పో, కనుబొమ్మలు ఆడించడం మొదలు పెడతారట యవ్వనం వచ్చిన తర్వాత. అంటే ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మాటలు తగ్గిపోయినాయి. మరి కమ్యూనికేషన్ ఏమవ్వాలండి?
మాటలు తగ్గిస్తారు కదా, చిన్నపిల్లల్లాగా మాటలు తగ్గిస్తారు కాబట్టి అన్నిటితో కనుచూపులతో కనుబొమ్మలు ఎగరేయటం, అవునంటాం కాదంటాం చేస్తూ ఉంటారట. అలాగే మనకి ఇష్టం లేని వాళ్ళకి కూడా అంతే, మాటతో చెప్పం, అంటాం, అంటూ ఉంటాం. అందువల్ల బాల్యం వెళ్ళిపోయింది. అంటే ఈ లక్షణాలన్నీ బాల్యం వెళ్ళిపోవడానికి కారణాలని చెప్పడం, బాల్యం వెళ్ళిన తర్వాత యవ్వనం వచ్చే లక్షణాలను చెప్పడం, ఇది ఇందులో ఉన్నటువంటి వ్యూహం. చను కొమల్ నెగయ వక్షము ఉపేక్ష గడకొనే. ఇప్పటి నుంచి వక్షస్థలం మీద ఉపేక్ష మొదలయ్యింది, అపేక్ష కాదు. యవ్వనం వచ్చిన తర్వాత పైట సవరించుకోవడం, పైట సరిగ్గా ఉందా లేదా చూడటం అనేది జరుగుతుంది. ఎందుకని? చను కొమల్ నెగయ, వక్షస్థలం మీద స్తనములు అనే కొమ్మలు పెరగడంతో ఆవిడికి కొంచెం ఉపేక్ష పెరిగిందట వక్షస్థలం మీద. అంతకుముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వక్షస్థలం మీద అపేక్ష ఉంటుంది, ఇక్కడ ఉపేక్ష పెరిగిందన్నాడు. పాణిపాదములు ఎర్రవారదొడగే. ఎక్కువగా పట్టించుకుంటాం ఎవరినైనా పంపించేయాలంటే మనం, వాడు చేసిందల్లా చూసి ఇదిగో అలా చేసావు, ఇలా చేసావు, ఇది ఇలా చేయకండి, అది అలా చేయకండి, మీరు ఇలా కూర్చోకండి, అలా కూర్చోకండి అని ఎక్కువ పట్టించుకున్నా సరే, అమ్మో వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అండి, నేను ఉండలేం, కాళ్ళు కడుక్కుంటే తప్పు, చెయ్యి కడుక్కుంటే తప్పు, చెయ్యి అక్కడ పెట్టొద్దంటారు, ఇక్కడ కూర్చోవద్దు, బాబోయ్ నేను ఉండని వెళ్ళిపోతాడు. కాబట్టి ఉపేక్ష ఎక్కువ చేసినా సరే ఏమవుతుంది? అవుతుంది. పాణిపాదములు ఎర్రవారదొడగే. ఎర్రవారటం అంటే ముఖం ఎర్రగా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు భయపడతారు, బాధపడతారు. పాణిపాదములు, ఈవిడ పాణి చేతులు పాదాలు ఎర్రబడ్డాయి అంటే బాల్యం వెళ్ళిపోతూ యవ్వనం వస్తుంది. సారెకు మధ్యంబు దారిద్ర్యముల చెప్పే. సరే పోనీ వెళ్ళి నడువుకి చెప్పుకుందాం, అదేమన్నా తీరుస్తుందేమో అంటే, మా దగ్గర ఏముందండి, మా దగ్గర ఏమీ లేదు, మీ ఇష్టం మీరు చూసుకోండి అంది. ఎందుకంటే మధ్య అసలు లేదు, దారిద్ర్యం అనమాట. అంటే ఎవరినైనా పంపించేయాలంటే ఏం చెప్తాం? అవి అయిపోయినాయండి, ఇవి అయిపోయినాయండి, మా ఇంట్లో ఏమీ లేవు, మాకు తినటానికే లేదు అన్నాం అనుకోండి, ఓహో నేను ఒకడిని ఎక్స్ట్రాగా ఉన్నానన్నమాట, వెళ్ళిపోవాలని వాడికి అర్థమవుతుంది. పదే పదే అతిథిని పంపించేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకో లక్షణం, మనకి ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటే వాడికి కనీసం వెళ్ళిపోతాడు. ఇది ఎవరు చేస్తున్నారు అంటే మధ్య నడుము చేస్తుంది. మధ్య దరిద్రంతో ఉండడం అనేది దాని లక్షణం. దరిద్రం అంటే ఏమిటి? లేకపోవడం, అంటే నడుము లేకపోవడం, అంటే సన్నపడటం అని అర్థం. కవులు కవి సమయాలలో నడుముని చాలా రకరకాలుగా వర్ణిస్తారు కదా. ఒక ఆయన అంటాడు ఏంటంటే శూన్య మధ్య అండి అంటాడు, అంటే నడుము అసలు లేదంటాడు. లేదు అంటే ఏమిటి? ఉంది కానీ లేనట్టే లెక్క, అంటే అంత సన్నగా ఉంది అని చెప్పడం. తను మధ్య అంటారు. తను అంటే సన్నగా ఉన్నటువంటి నడుము. ఇది కేవలం నాయికలకే కాదు, మగవాళ్ళకు కూడా చెప్పేది అదే. కృష్ణుడికి వేసిన, సత్యభామకి వేసిన, రుక్మిణికి వేసిన నడుముని దేంతో పోలుస్తారు? ఇలాగే పోల్చాల్సిందే. ఇక్కడ ప్రబంధ కవులకు ఎదురుగుండా ఉన్నది నాయిక నాయకుడా అని కాదు, పోల్చవలసిన వస్తువు ఉంటే పోల్చేస్తారు అంతే. మనం చూసుకోవాలి ఇక్కడ ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం. సరే మధ్య దగ్గరికి వెళ్తే అదేమో దారిద్ర్యం చెప్తోందట. రొచ్చోర్వక ఇటు లోగజొచ్చెమేను. నీట్నెస్ పెరిగిపోతుంది యవ్వనం వచ్చిన తర్వాత. జాగ్రత్తగా గమనించారో లేదు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ముక్కు చీమిడి కార్చుకుంటూ పిచ్చి జుట్టు వేసుకుని చింపురు జుట్టు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ యవ్వనం ప్రవేశించగానే అబ్బా చాలా అందంగా ఉండటం, ఎవరిని దగ్గరికి రానివ్వకపోవడం, దూరం దూరంగా ఉండటం, అంటుకుని కూర్చోవడాలు ఉండవు, అలా అలా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. రొచ్చు ఓర్వక, రొచ్చు అంటే చిరాగ్గా ఉండటాన్ని ఓర్చుకోకుండా ఇటులోగా జొచ్చే మేను, ఓరగా పక్క నుంచి తిరగడం. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇష్టం లేకుండా, మన ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండటం, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం అక్కడికి వెళ్ళటం, అంటే వాడు పోతాడనమాట. ఇవన్నీ అతిథుల్ని బయటికి పంపించేసే మార్గాలు, జాగ్రత్తగా గమనించాలి మనం అంతా, ఎందుకంటే రాసి పెట్టుకోవాలి ఇవన్నీ. తర్వాత వట్టి గాంభీర్యమొక్కడు పెట్టుకొని నాభి. ఆ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు పాపం, పెద్ద ఆయన. ఆయనకు వెళ్ళి చెప్పామనుకోండి, ఏమిటండి మీ వాళ్ళంతా ఇలా చేస్తున్నారండి, ఒకళ్ళేమో అసలు మాట్లాడటం లేదు, ఒకళ్ళేమో నా మీద కుటిల పన్నాగాలు పన్నుతున్నారు, ఒకళ్ళేమో అరచూపులే చూస్తున్నారు, ఒకళ్ళేమో కనుబొమ్మలతో ఆడిస్తున్నారు, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాభి అన్నాడు, బొడ్డు. ఆ నాభి దగ్గరికి వెళ్ళి చెప్తే
ఆయన ఏం మాట్లాడకుండా గంభీరంగా ఉన్నట్టు. అంటే నాభి గంభీరంగా ఉంటుందని కవి సమయం అది. అంటే లోతుగా ఉంటుంది. యవ్వనంలోకి వచ్చినప్పుడు నాభి లోతు అవ్వటం అనేది ఒక లక్షణం అది. కాబట్టి ఏమిటండి మా బతుకు? నానాటికి నాటికి ఈ గతి నాటి పొందు చౌక అయినట్టి. మా బతుకు చౌక అయిపోయింది. అంటే చాలా మేము చీప్ అయిపోయాం అనుకుని ఇచ్చట చనదు నిలువ, ఇక్కడ నిలవడం చనదు, అంటే ఇక్కడ ఉండడం మంచిది కాదు అనుచు జారిన కరిణి, జారిపోయిన పద్ధతిలో బాల్యం బుజారే. ఆవిడ శరీరం నుంచి బాల్యం వెళ్ళిపోయింది. ఎంత అందంగా చెప్పాడు చూడండి. ఎక్కడ అనౌచిత్యం లేకుండా చెప్పినటువంటి వర్ణన. హేమాభంగ విభాధరారుణిమ వక్త్రేంద్రు ప్రభాశ్రీల తద్భామారత్నము వందదయ్యమును తత్తద్వర్ణయుక్తాఖ్యలన్ శ్యామాంకంబు అళిగర్వధుర్వ కచఛాయాఛటంగాంచే ఔగా మున్నుర్వి శిరప్రధానమను వాక్యంబు ఎమ్మెయిందప్పునే. ఎప్పుడైనా సరే యవ్వనంలో ఉన్న లక్షణాలని బట్టి పేర్లు పెడతారు తప్ప చిన్నప్పుడు ఏ రకమైన లక్షణాలు ఉన్నా వాటిని బట్టి పేర్లు పెట్టరు. హేమ, చిన్నప్పటి నుంచి బంగారపు కాంతితో ఉంటుంది ఆవిడ. హేమ, హేమ ఆభ అంటే పోలిన, బంగారంతో పోలిన అంగ శరీర వైభవం కలిగి, విభా ఆ కాంతితో, అధర పెదవి, అరుణిమ అంటే శరీరం అంతా బంగారపు కాంతితో ఉంది కదా. హేమాంగి, హేమాంగములతో ఉంది. ఎవరైనా ఆవిడ్ని హేమ అని పిలిచారా అంటే పిలవలేదు. పెదవి ఎర్రగా ఉంది కదా, ఆమెను అరుణిమ అని పిలిచారా? పిలవలేదు. వక్త్రేంద్రు ప్రభాశ్రీల, వక్త్ర ఇందు ప్రభా శ్రీ. వక్త్ర అంటే ఆమె ముఖం ఇందు చంద్రుళ్లాగా, విభా కాంతితో, విభా ప్రభ ఏదైనా ఒకటే. భా అంటే కాంతి, ప్ర అంటే ప్రకృష్టమైన కాంతి, వి అంటే విశేషమైన కాంతి. ముందు విభా అన్నాడు, మళ్ళీ ప్రభ అన్నాడు. హేమాభంగ విభాధరారుణిమ అంటే ఆవిడ శరీరం అంతా బంగారపు కాంతిలో ఉంది కాబట్టి ఆవిడకి ఎప్పుడైనా హేమాంగి అని కానీ హేమ అని కానీ పేరు వచ్చిందా? రాలేదు. ఆవిడ పెదవి ఎర్రగా ఉంది కాబట్టి ఆవిడ అరుణిమ, అరుణ ఇలాంటి పేర్లు ఏమైనా వచ్చాయా? రాలేదు. వక్త్రేంద్రు ప్రభాశ్రీల, వక్త్రము అంటే ముఖం. ఆమె ముఖం ఇందు చంద్రుల్లా ఉంది కాబట్టి, తెల్లగా ఉంటుంది కాబట్టి శ్వేత అనే పేరు ఎవరైనా పెట్టారా? పెట్టలేదు, ఎవరు అనలేదు. తద్భామారత్నము వందదయ్యే, వాటి వల్ల ఆవిడకి ఎప్పుడు కూడా ఆ పేరు రాలేదు. మరి ఇప్పుడు ఏమొచ్చిందండి? మును తత్తద్వర్ణయుక్తాఖ్యలన్, ఆయా వర్ణాలతో కూడినటువంటి పేర్లు ఎప్పుడు ఆవిడికి ఏర్పడలా, ఇప్పుడు ఏర్పడింది. ఏమంటున్నారు ఆవిడ్ని? శ్యామ అంటున్నారట. శ్యామ అంటే నల్లని అని అర్థం. నల్లగా ఉన్నది అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆవిడికి నల్లగా నిగనిగలాడేటటువంటి కొప్పు బాగా పెరిగిందండి. ఆ కొప్పును చూసి ఇప్పుడు ఆవిడికి శ్యామ అని పేరు వచ్చిందట. శ్యామాంకంబు, శ్యామ అనే పేరు కలిగిన అంకము అంటే పేరు, అది వచ్చింది. ఎలాంటి కొప్పు ఆవిడిది? అళిగర్వధూర్వ కచ. అళి అంటే తుమ్మెద. తుమ్మెదల యొక్క గర్వాన్ని పటాపంచలు చేసే నల్లని కాంతి. కవి సమయం నాయిక కురుల్ని తుమ్మెద రెక్కలతోనూ తుమ్మెదలతోనూ పోలుస్తారు. తుమ్మెదలు నల్లగా ఉంటాయని అంతకుముందే చెప్పాడుగా. అట్లా తుమ్మెద రెక్కల్లాంటి, తుమ్మెదల్లాంటి నల్లగా నిగనిగలాడుతున్న కురులు కలిగి ఉండడం వల్ల ఆవిడికి శ్యామ అనే పేరు వచ్చింది. శ్యామాంకంబు అళిగర్వధుర్వ కచఛాయాఛటంగంచే. కచము అంటే కొప్పు. ఆ కచము యొక్క ఛాయా కాంతి, సమూహము. ఛట అంటే మళ్ళీ సమూహం, గాంచే అంటే నల్లని కేశ సంపద ఉండడం వల్ల ఆవిడికి శ్యామ అని పేరు వచ్చిందండి. మీరంటారు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? వెంటనే అడుగుతారని తెలుసు ఆయనకి, అందుకని ఇందుకు అని చెప్పాలి కింద.
అవుగా, అవును కదండి. మున్ను, అంతకుముందు ఏమన్నారు? మున్ను ఉర్విన్, ఈ భూమి మీద ఒక నానుడు ఉంది, మీకు తెలియదా? అన్ని అంగములలోకెల్లా శిరః ప్రధానం అంటారు కదా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లుగా సర్వాంగములలో శిరః ప్రధానం అని సామెత. కాబట్టి మున్నుర్వి శిరః ప్రధానమును వాక్యంబు ఎమ్మెయిందప్పునే. మొట్టమొదటి చూడగానే శిరస్సే మనకి కనిపిస్తుంది కాబట్టి, శిరస్సులో కొప్పు ఉంటుంది కాబట్టి ఆ కొప్పు వలన ఆవిడికి శ్యామ అని పేరు వచ్చిందండి అన్నారు. అంతేనా? సకల సీమంతిని సమతిశాయి భాగ్యవర్ణావళులు రాశి పద్మగర్భుడనగా కర్పూర తిలక రజోవదాత ఫాలమున కుంతల శ్రేణి పడతి కలరు. మనం చిన్నప్పుడు నల్లబల్ల మీద ఏదో ఉపాధ్యాయులు రాసేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయల కాలానికి తెల్లబల్ల ఉంది, వైట్ బోర్డు ఉంది, బ్లాక్ బోర్డుగా వైట్ బోర్డు ఉంది. వైట్ బోర్డు మీద ఏ అక్షరాలు రాస్తే బాగా కనిపిస్తాయి? ఎర్రని అక్షరాలు. కర్పూర తిలక రజోవదాత ఫాలమున కుంతల శ్రేణి పడతి కలరు. నల్లని అక్షరాలు బాగా కనిపిస్తాయి. తెల్లని బోర్డు మీద నల్లని అక్షరాలు చెప్తున్నాడు చూడండి. సకల సీమంతిని సమతిశాయి, ఈ లోకంలో ఉన్న స్త్రీలందరిలోకెల్లా గోదాదేవి చాలా గొప్ప స్త్రీ. సమతిశాయి, అతిశాయి అంటే అతిశయించిన గుణాలు కలిగినది అని బ్రహ్మదేవుడు ముందే రాసిపెట్టాట. ఎక్కడ? ఆవిడ నుదుటి మీద. మీకెలా కనిపించిందండి అంటే రాయల వారికి కనిపించింది. ఏమిటవి అంటే అక్షరాలు కనిపించాయి ఆవిడ నుదుటి మీద. గోదాదేవి నుదుటి మీద నల్లని అక్షరాలు ఉన్నాయి. ఆ నల్లని అక్షరాలు ఏమిటి అంటే ఆవిడ ముంగురులే నల్లని అక్షరాలు ఇలా పాలం మీదకి వంకీలు తిరిగి ఉన్నాయట. అవి అక్షరాలు. చూసారా పోలిక? మరి ఆమె పాలం ఎలా ఉంది అంటే నుదురు అతి తెల్లగా ఉంది. ఎందుకు అలా తెల్లదనం వచ్చింది అంటే కర్పూర తిలకాన్ని ధరించి రజో అవధాత ఫాలమున, కర్పూర తిలకంతో చక్కగా అలకబడినటువంటి తెల్లని ఆమె నుదుటున నల్లగా ఉన్నటువంటి ఈ ముంగురులు కొన్ని అక్షరాల్లాగా ఉన్నాయి. ఏం అక్షరాలు అవి అంటే అదిగో బ్రహ్మదేవుడు రాశాడు. లోకంలో ఉన్న స్త్రీలందరికంటే ఈవిడ చాలా ఉన్నతురాలు అని అక్కడ రాసినటువంటి అక్షరాల్లాగా కనిపిస్తున్నాయి అని. సైరంధ్రుల్పైకెత్తి కజ్జలము పక్ష్మశ్రేణి కందిర్ప వాలారున్ కన్నుల మీదు చూచుతరి పాలాంచతుర్థీ నిశాస్ఫారెందున్గని వక్త్రము అక్కనుటగా పర్వేందుడు ఆత్మప్రభా చోరుండుండక తన్ను తద్గత విభా చోరుండను లోకముల్. ఇలాంటి ఉత్ప్రేక్షలు ఇంకే కవి చేయలేడు అన్నట్టుగా ఉంటాయి. ఉత్ప్రేక్ష అంటే సంభావన స్యాద్ ఉత్ప్రేక్ష, కొత్తగా ఊహించి చెప్పటం. సైరంధ్రులని కొంతమంది ఉంటారు. ద్రౌపది తెలుసు కదా, సుధేష్ణ దగ్గర సైరంధ్రిగా పనిచేసింది. సైరంధ్రి అంటే మేకప్ చేసేవాళ్ళని అర్థం. ఇప్పుడు బ్యూటీ పార్లర్లు ఉన్నాయి చూసారా, అందులో ఉన్న వాళ్ళంతా సైరంధ్రులే. వాళ్ళకి మీరు తెలుగులో చెప్పాలంటే పదం అదే మరి ఉంటారు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏమన్నా వాళ్ళు సైరంధ్రి అని. వాళ్ళు గోదాదేవికి కాటుక దిద్దుతున్నారు. ఎలా? తలని ఇలా వెనక్కి వాల్చి కాటుక దిద్దుతున్నారు. సైరంధ్రుల్ పైకెత్తి కజ్జలము పక్ష్మశ్రేణి కందిర్ప. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే రాయల వారి భావాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఆయన ఊహ చాలా కష్టం. సైరంధ్రులు అంటే ఆవిడికి కాటుక దిద్దే చెలికత్తెలు తలని ఇలా వాల్చి కాటుక దిద్దుతూ ఉంటే ఆవిడ ఇలా పైకి చూస్తోంది. అంతే కదా, కాటుక దిద్దేటప్పుడు కళ్ళు మూసుకుంటారా? కళ్ళు ఇలా విప్పార్చి చూడాలి. సైరంధ్రుల్ పైకెత్తి, సైరంధ్రులు పైకి ఎత్తి కజ్జలము కాటుకను పక్ష్మశ్రేణి కందిర్ప
పక్ష్మశ్రేణిక అంటే కనురెప్పలకు, ఆ వరుసకు, తీర్ప దానికి ఏముంటాయి కదా పదాలు, లైనింగ్లో ఏవో అంటారు కదా, ఏదో పక్ష్మశ్రేణి గంధిర్ప వాలారున్ కన్నుల మీదు చూచుతరి. వాలు కన్నులతో ఆవిడలా పైకి చూస్తోందట. పైకి చూస్తూ ఉంటే పైన ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? పైన కళ్ళ పైన ఏముంటుంది? నుదురు ఉంటుంది. ఆ నుదురుని దేంతో పోలుస్తారు? చతుర్థి నాటి చంద్రుడితో పోలుస్తారు. చతుర్థి నాడు చంద్రుడు చూడండి, సరిగ్గా అప్పడం ముక్క సగం విరగ్గొట్టినట్టు ఉంటాడు ఆకాశంలో. అంటే సగానికంటే కొంచెం ఎక్కువ ఉంటాడు. మన నుదురు కూడా అలాంటి చతుర్థి నాటి చంద్రుడితో పోలుస్తారు. అలాంటి చూడండి, శైరంధ్రుల్ పైకెత్తి కజ్జలము పక్ష్మశ్రేణి గంధిర్ప వాలారున్ కన్నుల మీదు చూచుతరి పాల అంచత్ చతుర్థి నిశా స్ఫారేందున్గనే. ఈ కళ్ళు వెళ్ళి ఆ చతుర్థి నాటి చంద్రుడితో సమానంగా ఉన్న నుదురు అనే చంద్రుడిని చూసింది. చతుర్థి అని ఎందుకంటామంటే చవితి అని అర్థం. చవితి చంద్రుడిని ఎవడో చూడకూడదు కదా, అది ఇప్పుడు చమత్కారం ఏమిటంటే చవితి చంద్రుడిని చూస్తే ఏం జరుగుతాయి? నీలాపనిందలు వస్తాయి. తెలుసు కదా, వినాయకుడి వ్రత కథ మనకి తెలుసు. ఇప్పుడు పాపం ఈ నేత్రాలు వెళ్ళి, నేత్రాలంటే ఈ ముఖం అనే చంద్రుడు వెళ్ళి ఆ చవితి చంద్రుడిని చూశాడు. చూసేసరికి ఏమైంది? పాలాంచ చతుర్థి నిశాస్ఫారేందుంగనే వక్త్రము. ఈవిడ ముఖం వెళ్ళి తన నుదురు అనే చవితి చంద్రుడిని చూడడం వల్ల ఏమైంది? నీలాపనింద రావాలి. ఇప్పుడు ఎవరైతే చూశారో వాడికి నీలాపనింద రావాలి. అక్కనుటగా అలా చూడటం వల్ల కదా పర్వేందుడు ఆత్మప్రభాచోరుండుండగా. పర్వ ఇంద్రుడు, నిండు చంద్రుడు ఒక ఆయన ఉన్నాడు. నిండు చంద్రుడు ఈమె ముఖ సౌందర్యాన్ని దొంగతనం చేస్తున్నట్టు ఆయనకి సరిపోవటల్లా. దేవతలంతా తాగేస్తున్నారు అమృతాన్ని, ఇంకా మాకు అమృతం సరిపోవటం లేదయ్యా అంటే వచ్చి గోదాదేవి ముఖం దగ్గరకు వచ్చి ఈవిడలో ఉన్న కళని కొంత తీసుకుంటున్నాడు. అప్పు చేస్తాం కదండి, మంత్కి నెలకు వచ్చే జీతం సరిపోకపోతే ఏం చేస్తాం? పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేయాలి. కాబట్టి చంద్రుడికి ఆ శక్తి సరిపోకపోయేసరికి ఈవిడ ముఖంలో ఉన్న కళని తీసుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు నీలాపనింది ఎవరికి వచ్చింది? ఈవిడ ముఖానికి వచ్చింది. పర్వేందుండు ఆత్మప్రభాచోరుండుండగ తన్ను తద్గత విభాచోరుండును లోకముల్. లోకాలు ఏమంటున్నాయిట చూడండి, ఈవిడ ముఖం అనే పద్మం వెళ్ళి ఆ పైనున్న చవితి చంద్రుణ్ణి తినేస్తోంది. చవితి చంద్రుణ్ణి చూసింది కదా, అందువల్ల లోకమంతా ఏమంటుందంట, ఈ గోదాదేవి ముఖం నుంచి కళలు చంద్రుడు తీసుకుంటూ ఉంటే లోకమంతా ఏమంటున్నారు, అదిగో ఆ చంద్రుడిని ఈ గోదాదేవి ముఖమే మింగేస్తోందండి అని నిందిస్తున్నారు. ఇందుకు ఈ గొడవంతా ఏమిటో అర్థమైందా? ఆవిడ ముఖం చంద్రుడి కంటే అందంగా ఉందని చెప్పడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ. దీన్ని ఏమి చేశాడు? ఈవిడ ముఖాన్ని చంద్రబింబంతో పోల్చాడు, మళ్ళీ నుదుటిని పాలచంద్రుడితో పోల్చాడు. అంటే ఈవిడ ముఖము నిండు చంద్రుడు ఒకటే అని చెప్పాలి. ఇంకా ఒక రకంగా ఏమిటి, నిండు చంద్రుడి కంటే ఈవిడ ముఖం చాలా గొప్పది అని చెప్పడం, దీన్ని వ్యతిరేకాలంకారం అంటారు. వ్యతిరేకాలంకారానికి చక్కని ఉదాహరణ ఏమిటంటే, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాడిని నుంచోబెట్టి మనం కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం. ఎలా? పోల్చడానికి ఒక వస్తువుని తెచ్చామండి, తెచ్చి వాడిని అవమానించాలన్నమాట. ఆమె ముఖాన్ని వర్ణిస్తూ చంద్రుడిని పోలికి తెచ్చామనుకోండి, అబ్బే చంద్రుడికి ఏం కాంతి ఉందండి, ఈవిడ ముఖం ముందు చంద్రుడు ఎందుకు పనికిరాడు, ఎవడు తెమ్మన్నాడయ్యా నిన్ను, పోలికి నువ్వు తెచ్చుకొని మళ్ళీ అవమానిస్తావా? అది వ్యతిరేకాలంకారం. పోల్చడానికి తెచ్చినటువంటి ఒక వస్తువుని పోలుస్తున్న వస్తువు కంటే తక్కువ చేసి చెప్పడం అన్నమాట, దాన్ని వ్యతిరేకాలంకారం అంటారు. మామూలుగా ఆమె ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోందంటే ఎవరిని తక్కువ చేసినట్టు కాదు కదా, చంద్రబింబానికి ఇంకా గౌరవం వచ్చిందని చెప్పాలి. కానీ ఈవిడ ముఖం ముందు చంద్రబింబం దిగదుడుపు అన్నాం అనుకోండి, ఇది వ్యతిరేకాలంకారం. దీన్ని గొప్పగా చెప్పి వ్యతిరేకాలంకారం బాగా వాడతాం మనం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు?
చవితి చంద్రుణ్ణి చూడటం వలన ఈవిడ ముఖానికి నీలాపనింద కలిగింది. ఏమిటా నీలాపనింద? నిజానికి ఆ పైనున్నటువంటి చంద్రుడికే ఈవిడ ఏం చేస్తుంది, కాంతిని ఇస్తూ ఉంటే లోకమంతా ఏమంటున్నట్ట, అబ్బే ఈ గోదాదేవి ముఖం ఆ చంద్రుడిని ఎందుకు పనికి రాకుండా చేసిందండి, ఆ చంద్రుడి కాంతినంతా లాగేసుకుందండి అంటున్నట్టు. ఎక్కడ లాగేసుకుంది? ఆ చంద్రుడికే ఈవిడిస్తోంది. అంటే చంద్రుడికి ఈవిడ కాంతి ఇస్తోందని చెప్పినా, చంద్రుడి కాంతి ఈవిడికి వచ్చిందని చెప్పినా దాని భావం ఏమిటి? ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంది అని అర్థం. దాన్ని తీసుకుని వచ్చి పైన ఉన్నటువంటి ఆ నుదుటినేమో చతుర్థి నాటి చంద్రుడు అని చెప్పి అది చూడడం వల్ల ఈవిడ ముఖం అనే చంద్రుడికి నీలాపనింద వచ్చింది అని చెప్పి లోకంలో ఉన్న ఒక సంస్కృతిపరమైన విషయాన్ని తెచ్చి బిగించాడు ఇక్కడ. ఇది రాయలవారి కవిత్వం ఇలా ఉంటుంది. అందరూ చెప్తారు మామూలుగా, కానీ దాంట్లో రకరకాలు పెడతాడు. పాడ్యమి నాటి చంద్రుణ్ణి ప్రత్యేకంగా చూడాలని చెప్తారు. చవితి నాటి చంద్రుడిని చూడకూడదు, చూస్తే నీలాపనిందలు కలుగుతాయి. పాడ్యమి నాటి చంద్రుడు చూడండి, అంటే శుక్లపాడ్యమి. శుక్లపాడ్యమి నాడు నెల పొడుపు అంటారు దాన్ని. ఆ రోజు ప్రత్యేకంగా నదీ స్నానం చేసి ఆ చంద్రుడిని చూసి ఆ చంద్రుడికి నూలుపోగు విసురుతూ ఉంటారు. చంద్రుడికో నూలుపోగు అని అక్కడి నుంచే వచ్చింది. మాకు పాండురంగ మహాత్మ్యంలో నిగమ శర్మ అని ఒకడు ఉన్నాడు. ఆ నిగమ శర్మ సందర్భంలో ఆయన చెప్తాడు, ఆయనకి భార్య ముఖం చూస్తేనేమో చవితి చంద్రుడు, వేశ్య ముఖం చూడటమేమో ఆయనకి పాడ్యమి నాటి చంద్రుడు అంటాడు. ప్రతిపదిందుండునయ్యే అంటాడు. తరుణి పాలంబు చవితి చంద్రుడు. చూడండి, పాలాన్ని చవితి చంద్రుడితో పోల్చడం. ఈయన కూడా చతుర్థి చంద్రుడితో పోల్చాడు. పాండురంగ మహాత్మ్యంలో కూడా చవితి చంద్రుడితో పోల్చాడు. చవితి అంటే 4వ రోజు కదా. అంటే ఈ నుదురు చవితి నాటి చంద్రుడిలాగా ఉంటుంది అని చెప్పడం, అది పోలిక, సరైనటువంటి పోలిక. అర్థమైంది కదా భావం? తర్వాత చూడండి. కనుగవతన్ను గెల్వగ మృగంబల సూడున కిందురేతు నేనని రుచి దక్క తత్పరిమళాఢ్యతలేమిన తండు గొంక తానిను భజనన్ పగన్ తనదు నెత్తుట బొట్టిడు కొంట కాక వాసనకయన్ మొగంబమరు చానకు పాలము పచ్చి కస్తూరిన్. సుగంధ ద్రవ్యాలని చాలా తాజాగా ఉన్నప్పుడే వాడాలి. ఎందుకంటే అవి తీసిన తర్వాత ఎండిపోతే అందులో పదను పోతుంది. పదను అంటే తడి అని అర్థం. చపాతీ పిండి కలిపేటప్పుడు చూడండి, ఎన్ని నీళ్లు కావాలో చూసి చూసి కలుపుతామే, దాన్ని పదను అంటారు. అలాగే కస్తూరి మొదలైన వాటిల్లో పదను ఉంటుంది. పదను ఆ తడి ఉన్నప్పుడు పెట్టుకుంటేనే పరిమళం. అది ఎండిపోయిందంటే పరిమళం ఉండదు. ఇప్పుడు ఏమైంది? గోదాదేవి నేత్రాలు 2 ఈ కస్తూరి మృగాన్ని జయించి పారేసాయి. అంతే కదా. కళ్ళను జింక కళ్ళతో మృగం కళ్ళతో పోల్చడం కవిసమ్యం. ఇప్పుడు ఆ జింకకి కోపం వచ్చింది. ఏ జింకది? కస్తూరి జింక. అవన్నీ ఒకే జాతివి కదా. కస్తూరి కూడా మృగమే. మృగ్యతే ఇది మృగ అన్నారు, అంటే వెతకదగినది. అది ఎక్కడుందో తెలియదు మనకి. కనుగవ గోదాదేవి 2 కళ్ళు తన్ను గెల్వగా, తనని గెలవడంతో మృగంబు కస్తూరి మృగం అలా సూడునకు. ఓడిపోయిన వాడికి ఎలా ఉంటుందండి? గెలిచిన వాడి మీద కసి, పగ. తనకి శక్తి సరిపోకపోతే ఏం చేస్తాడు? ఇంకో శత్రువును కలుపుకుంటాడు. ఈయన రాజుగారు కదా, ఎంతసేపు ఈ వర్ణనల్లో కూడా కుట్రలు కుతంత్రాలు శత్రువులే. అసలు ఈ వర్ణనకి ఆ చెప్పే విషయానికి ఏమైనా సంబంధం ఉందో రెండింటిని ముడిపెడతాడు చూడండి. ఈ జింకకి కసి పెరిగిపోయిందిట. అర్రే, పొరపాటున ఈ గోదాదేవి కళ్ళ ముందు ఓడిపోయాను నేను, ఇప్పుడు ఎలా గెలవాలి? కసి ఎలా తీర్చుకోవాలి? సరే, ఈ కళ్ళు ఎక్కడున్నాయి? ముఖంలో ఉన్నాయి కదా. ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు కదా. అందువల్ల ఆ చంద్రుడి దగ్గరికి వెళ్దాం. చంద్రుడి ద్వారా ఆవిడ ముఖాన్ని ఓడించాలి ఇప్పుడు. ఎందుకంటే కళ్ళకి నేను ఓడిపోయాను కాబట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడిని పట్టుబట్టి వాడికి కావాలంటే ఏమైనా ఇచ్చి, శత్రువులతో అలాగే కదా సఖ్యం చేసుకుని గెలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జింక వెళ్ళి చంద్రుడిలో కూర్చుంది. చంద్రుడిలో జింక ఉంటుంది అంటారు కదా, అందుకనమాట కారణం.
చంద్రుడిలో ఉన్న కళంకాన్ని జింకతో చెప్తారు కదండి. జింక అంటారు, కుందేలు అంటారు, పేదరాజు పెద్దమ్మ అంటారు, రకరకాల ఊహలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కనుగవతన్ను గెల్వగ మృగంబల సూడునకు, సూడు అంటే కసి, దానికి ఇందురేతు, చంద్రుణ్ణి రెచ్చగొడతాను. రేతుట అంటే రెచ్చగొట్టడం. ముందు ఆ చంద్రుణ్ణి రెచ్చగొట్టి ఎట్లా అయినా ఆవిడ ముఖాన్ని గెలిచేలాగా చెయ్యాలి నేనని వెళ్ళింది. వెళ్ళేసరికి చంద్రుడు అన్నాడు, బాగానే ఉంది, మరి ఇద్దరు శత్రువులు కూర్చున్నప్పుడు వాడి బలం ఏమిటి వీడి బలం ఏమిటి అనుకుని నా దగ్గర ఈ బలం లేదు ఈ బలం ఉంది అంటాడు. చంద్రుడు అన్నట్ట, నాకు కాంతి మాత్రమే ఉంది కానీ పరిమళం లేదు. పరిమళం లేదు కదా అంటే ఏమిటి? గోదాదేవి ముఖానికి కాంతి ఉంది, పరిమళం కూడా ఉంది. పరిమళమేమో జింక దగ్గర ఉంది, కాంతి ఏమో చంద్రుడి దగ్గర ఉంది. మరి వాళ్ళిద్దరూ కలిస్తే గెలవచ్చు కదా, అంతే కదా. మరి ఇప్పుడు పార్టీలు ఏం జరుగుతూ ఉంటే ఒకటి ఓడించాలంటే ఇద్దరు ముగ్గురు కలవాలంటూ ఉంటారు. ఇది మరి ఈ రాజకీయం ఎక్కడ రాజకీయం చూడండి, ఎప్పుడు చెప్పాడు చూడండి. ఈ పెట్టుకుందనమాట పొత్తులు 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 అన్నారుగా, మొక్కజొన్న పొత్తులో ఉన్న పొత్తులు చూడండి. రుచి దక్క, దానికి కాంతి ఉంది, అది తప్ప తత్ పరిమళాఢ్యతలేమి ఆయన అన్నాడు. మనకి పరిమళం లేదండి, కాంతి ఉంది అనగానే ఆ తండు గొంక, వాడు గొంకాడు. ఎవరు? చంద్రుడు. తానినుపజనన్, ఓహో నీకు పరిమళం లేదు కదా, పరిమళం మన దగ్గర ఉంది కదా అని తాను ఇనుప ఆ పరిమళాన్ని నింపడం కోసం సనన్ వెళ్ళి చంద్రుడిలో కూర్చుంది. ఇప్పుడు చంద్రుడికి కాంతి ఉంది, చంద్రుడిలో జింక ఉంది కాబట్టి పరిమళము. ఇప్పుడు వాళ్ళు ఏదో యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉంటారన్నమాట. ఎన్నికలు రావాలి కదా, వచ్చాక తెలుస్తుంది. మరి ఇటువైపు వాడు ఊరుకుంటాడేమిటి? ఊరుకోడు కదా, వీడికి కసి ఉంటుంది. ఎవరికి? గోదాదేవి ముఖానికి కూడా కోపం ఉంది. నన్ను జయిద్దామని మీరు ఇంత పన్నాగాలు పన్నుతారా, జాగ్రత్తగా చూసుకోండి, మీ మీద కూడా నేను కసి తీర్చుకుంటాను అన్నట్లుగా వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు కదా. అలా బొట్టుగా పెట్టుకుంది కస్తూరి బొట్టు గోదాదేవి ముఖం. లేకపోతే ఆవిడికి ఏమన్నా పరిమళం లేకనా అన్నాడు. చూడండి. ఇనుపజనన్ పగన్ తనదు నెత్తుట బొట్టిడు కొంటగాక, తనదు నెత్తుటి బొట్టు అంటే శత్రువుని చంపి ఇంకా భాష పెడతారు కదా, అలా పెట్టుకుందా అన్నట్లుగా వాసనకయ. ఆవిడికి ముఖం పరిమళం కోసమా కస్తూరి బొట్టు పెట్టుకోవడం? ఆవిడికి సహజ పరిమళం ఉంది. భూదేవి కూతురాయే, గంధవతి పృథ్వీ, భూమికి లేని పరిమళమా అండి? అన్ని భూమిలోంచే కదా వచ్చేది. అందువలన ఆవిడ అందుకోసం పెట్టుకుంది. కానీ అన్నట్లుగా మొగంబమ రుత్సానకు పాలము పచ్చి కస్తూరిన్, అది కూడా పచ్చి కస్తూరి. చూడండి, ఒక్కొక్క పదం చాలా జాగ్రత్తగా గమనించాలి. వెంటనే మీకు ఒక సందేహం రావాలి. ఇక్కడేమో నెత్తురు అంటున్నారు కదా, కస్తూరి బొట్టు నల్లగా ఉంటుంది కదా, మరి నెత్తురుతో ఎలా పోలిక, ఎర్రదనం ఎలా వచ్చింది అంటే, కస్తూరి నిజానికి ఆ కస్తూరి ఉంటుంది చూసారా, కస్తూరి మృగం బొడ్డులోంచి వచ్చిందని చెప్తాం. ఎందుకంటే అది కొంచెం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని బొడ్డు నుంచి వచ్చిందని చెప్తారు. కానీ సహజంగా దాని అండకోశం నుంచి ఉత్పత్తి అవుతుంది. కస్తూరి మృగం అండకోశం నుంచి వెలువడినటువంటి పదార్థం ఆ కస్తూరి. దాన్ని మనం ఎంతో పరిమళ ద్రవ్యం కింద వాడుతూ ఉంటాం. అంటే జంతువుల్లో ఎంత పవిత్రత ఉందో చూడండి. కొన్ని రకాలైనటువంటి ఆవులకి పిత్తాశయంలో కొన్ని రాళ్ళు ఏర్పడతాయట, తెలుసా? వాటికి గోరోచనం అని పేరు. ఆ వర్ణం అది సన్నటి తీగలాగా ఉంటుంది. ఇప్పుడు బంగారం కంటే, రత్నాల కంటే, వజ్రాల కంటే చాలా విలువైన పదార్థం గోరోచనం. అంతే మనం అంటాంగా, వాడు ఎవడైనా బాగా వాడి గోరోచనం ఎక్కువరా అంటారు. ఏమిటా గోరోచనం అంటే అంత కాస్ట్లీ పర్సన్ అనమాట. అన్ని ఆవుల్లో ఉండవట. అది ఒక రకమైనటువంటి లోపం ఏదో ఉంటుంది. అట్లాంటి పిత్తాశయంలో ఉన్న సన్నని పొరలాంటి దానికి గోరోచనం అని పేరు. ఈ ఆవులు మరణించిన తర్వాత దాని శరీరంలో ఉన్న అత్యంత విలువైన పదార్థాల్లో ఇదొకటి అన్నమాట. అంటే దాని పిత్తాశయంలో ఉన్న ఆ రాళ్ల లాంటి పదార్థానికి గోరోచనం ఎలా అన్నారో, అలాగే ఇక్కడ దాని అండకోశం నుంచి వెలువడేటటువంటి ఆ ద్రవానికి కస్తూరి. మరి అండకోశం నుంచి వెలువడే ద్రవం ఎర్రగా కూడా ఉంటుంది కాబట్టి అది పోలిక. అంటే రాయలకి ఎన్ని విషయాలు తెలుసు, కేవలం కస్తూరి అంటే ఏదో నల్లబొట్టు పెట్టేసుకుందని చెప్పడం కాదండి.
నవవయస్సీదు మదముచే శ్రవణ కూపములబడెడు శంక నలువ చాపలములు ఉడుగ ఇదియే శృంఖలుల అన కాటుగిడిన దీర్ఘ పక్ష్మరేఖల కనుదోయి పడతి కొనరు. ఇంకా చాలా వర్ణనలు చేస్తాడు, అన్ని వర్ణనలు మనం చెప్పలేమని కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. నవ వయస్సీధు మదముచే, నవ వయస్సు అనే సీధువు మద్యం సేవించడం వల్ల, చూడండి రాయలవారి ఆస్థానంలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలా ఇలా ఊగుతూ ఊగుతూ తూగుతూ వెళ్ళేవాడు కూడా ఉండేవాడు అనమాట. అలాంటి వాడిని చూశాడు. వాడు ఏం చేస్తాడండి, వెళ్ళి 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 తెలియక గొడ్లో పడిపోతాడు, ఒక నూతిలో పడతాడు, బావిలో పడతాడు. ఇప్పుడట నవ వయస్సు, కొత్త వయస్సు అనే సీధు మదముచే, అది స్వీకరించడం వల్ల వచ్చిన మదము వలన శ్రవణ కూపములబడెడు శంక, ఈ చూపులు ఉన్నాయి చూసారా, ఇవి మెల్లిగా వెళ్ళిపోయి చెవులు అనే నూతుల్లో పడిపోతాయేమో. కొత్త వయసు వస్తే కళ్ళల్లో యవ్వనంలో ఒక రకమైన మైకం కనిపిస్తూ ఉంటుంది కదా, అది చెప్తున్నాడు. కొత్త వయసు అనే మధువుని స్వీకరించడం వలన నేత్రాలలో కనిపించిన ఒక రకమైన మదముతో అవి అలా అలా పెరిగి, అంటే కళ్ళు విస్ఫారితం అవుతున్నాయి కాబట్టి ఇవి ముందు ముందుకు వెళ్ళి ఎక్కడ చెవులు అనే ఆ కూపములలో పడిపోతాయేమోనన్న భయంతో శంకన్ నలువ బ్రహ్మగారు చాపలములు ఉడుగా, అంటే కంటికి చపలత్వం వస్తుంది, అవి ఇలా 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 చపలత్వంతో రెప్పలు వేయబడుతూ అవి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటే అవి మెల్లిగా వెళ్ళి 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 ఎక్కడ చెవులు అనే రంధ్రాలలో పడిపోతాయేమో అన్నట్లుగా. మరి అలాంటి వాడికి ఏం చేయాలి, కాళ్ళకు కానీ చేతులకు కానీ గొలుసులు వేసి కట్టేయాలి. ఆ కళ్ళ చాపాన్ని పోగొట్టాలా అంటే పక్ష్మరేఖలు, అంటే కళ్ళు ఇలా ఇలా పెద్దవయ్యి కనురెప్పలు పెద్దవవుతున్నాయి, వాటికి శృంఖలులు అన సంకెళ్ళు వేశారా అన్నట్లుగా బ్రహ్మదేవుడు సంకెళ్ళు వేశాడా అన్నట్లుగా ఆవిడ కనురెప్పలకి కాటుక రేఖలు దిద్దిబడి ఉన్నాయి అని చెప్తుంది. అంటే ఈ రేఖలే సంఖ్యలు అనమాట, జాగ్రత్త, ఇది దాటి మీరు రాకూడదు. ఇక్కడికి వచ్చారంటే ఇదిగో చెవులు అనే నూతుల్లో పడిపోతారు, ఎందుకంటే మీరు మత్తెక్కి ఉన్నారు. ఎందుకని, కొత్త వయస్సు వచ్చింది. నవ వయస్సు అనే మధువు వలన వచ్చిన మదంతో ఈ పక్ష్మ రేఖలు, అంటే కంటి కొనకులు చివర ఉన్న రేఖలు ఉంటాయి చూసారా, అవి అలా అలా పెరిగి చెవుల వరకు వెళ్ళిపోకుండా ఆపాడా అన్నట్లుగా కాటుకల్ని తీర్చిదిద్దారు. అమ్మ పద్యం చిన్నది, కానీ ఎన్ని విషయాలు లోపల పెడుతున్నాడు చూడండి. అనయమురాగముప్ప సహజానన చంద్ర కటాక్ష పంక్తి పర్విన అఘశంక కర్ణమను శ్రీమరు పెట్టు జలంగి చెండుగొట్ట నవనిన్బడ్డ కమ్మ మగుడంగొనునంతకునం సపాళినంగన ఇడుదాచు పెరకర్ణము కమ్మ పయింతళుక్కున్నన్. పద్యాలలో ధారాశుద్ధి ఉండదు, ఎందుకంటే ఇలాంటి భావాలు ఒకే పద్యంలో ఇంత అపారమైన భావాలు పెట్టాలి అంటే అదొక ప్రతిభ. ఆ ప్రతిభ కోసం ఎక్కడెక్కడ పదాలు తెచ్చి ఈ ఛందస్సులో ఇరికించి రాయాలి అంటే అక్కడక్కడ కొంచెం ధారాశుద్ధి కొరబడితే కొరబడుతుంది. సోదరి సోదరుడు, అన్న చెల్లి. సోదరుడు ఎప్పుడూ కూడా చెల్లి చెవులకు ఆభరణాలు లేకపోతే ఆవిడ ముఖం చూడకూడదట, ఆ చెవుల్ని చూడకూడదు అని సంప్రదాయం. అర్థమైందా? చెవులు ఉట్టి చెవులతో ఉన్నప్పుడు ఆ చెవిని సోదరుడు చూస్తే అన్న కానీ తమ్ముడు కానీ అతనికి అరిష్టం అని ఒక సంప్రదాయం. అర్థమైందా? ఈవిడ బంతి ఆడేటప్పుడు, ఇలా బంతి విసిరేటప్పుడు ఏం చేస్తారండి, ఇలా విసురుతారు, ఒక తల ఇలా ఉంచుతారు కదా. చిన్నపిల్లలు ఆడేటప్పుడు చూడండి, బంతి విసిరేటప్పుడు ఇలా ఉంచుతారు. ఒక చెవికి దుద్దు కింద పడిపోతే అది దుద్దు లేనటువంటి చెవిని సోదరుడు చూడకూడదు, అంతే కదా. చూడండి, ఇప్పుడు ఇది ఒక లక్షణం గుర్తుపెట్టుకోండి.
అనయము రాగమొప్ప, అనయము ఎల్లప్పుడూ, రాగమొప్ప అంటే ప్రేమ మీరగా, సహజానన చంద్రకటాక్ష పంక్తి పర్విన నఘశంక కర్ణమను శ్రీ మరుపెట్టు చెలంగి. ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు, చెవుల్ని శ్రీ అనే అక్షరంతో పోలుస్తారు కవి సమయాలకి. చెవి ఎలా ఉంటుందంటే శ్రీ అనే అక్షరం ఎలా ఉంటుందండి, ఇలా ఎలా రాస్తాం శ్రీ, చెవి కూడా అలా ఉంటుంది, వంకర టింకరగా ఇలా ఉంటుంది కాబట్టి కవి సమయం అది. ఇప్పుడు చూడండి, అక్క చెల్లి, అన్నయ్య లేదా సోదరుడు సోదరి, సోదరి ఎవరు లక్ష్మీదేవి, సోదరుడు ఎవరు చంద్రుడు. పక్కనే ముఖమనే చంద్రుడు ఈ చెవి అనే లక్ష్మీదేవిని చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే ఒక దుద్దు పడిపోయింది కింద, పడిపోయినప్పుడు దాన్ని తీసుకోవాలి, సోదరుడు చూడకుండా ఉండాలి కాబట్టి ఈ చెవిని ఇలా పెట్టి ఈ చెవి చూసుకో కావాలంటే ఈ చెవి చూపిస్తుంది, ఎందుకని ఈ చెవికి దుద్దుంది కాబట్టి. అంటే బంతి ఆడేటప్పుడు ఇలా తల పక్కకి వంచి ఆడతారు కదా, ఆ విషయం చెప్పాలి, దానికి ఒక సంప్రదాయ విషయాన్ని చెప్పాలి. ఈవిడ ముఖం చంద్రుడు అనుకో, ఈవిడ ముఖం చంద్రుడు అనుకోవాలి, అలాగే ఆవిడ చెవి శ్రీ అనుకోవాలి. వీటన్నింటినీ పెట్టి బిగించినటువంటి ఒక అద్భుతమైన ఉత్ప్రేక్ష. సహజ ఆనన చంద్ర కటాక్ష పంక్తి, సహజంగానే చంద్రుడిలాగా ఉన్న ఆవిడ ముఖం నుండి వచ్చే చూపుల వరుసలు పర్విన ఇటువైపు వచ్చేస్తే, అంటే ఆవిడ చూపులు చాలా విశాలంగా ఉండి చెవుల వరకు వ్యాపిస్తున్నాయి, అంటే ఓర చూపు చూస్తుంది. ఇది యవ్వనంలో ఉన్నవారి లక్షణం. పర్విన అఘశంక కర్ణమను శ్రీ, అలాంటి సోదరుడి ముఖం గనక, సోదరుడు తన ముఖం గనక చూస్తే పాపం కలుగుతుందనే శంకతో శ్రీ మరుపెట్టు చెలంగి, లక్ష్మీదేవి ఇలా ఓరగా పెడుతోందా అన్నట్లుగా చెండుగొట్ట, బంతిని ఆడటం కోసం అన్న మిషతో తలని ఇలా పక్కకు వంచి అవని పడ్డ కమ్మ మగుడన్గొను, నేల మీద పడిపోయినటువంటి ఆ కమ్మ, చెవి కమ్మను మళ్ళీ తీసుకుని పెట్టుకుంటుందట. అంతకు అంశపాళి అంగన ఇడుదాచు పేర పెరకర్ణము కమ్మ పయింతళుక్కునన్, అది ఆ కమ్మ ఉన్న చెవినేమో పైకి చూపిస్తూ కమ్మ లేని చెవినేమో దాచుతూ ఇలా బంతి ఆడుతూ ఈలోగానే ఆ జారిపోయినటువంటి దుద్దు తీసుకుని పెట్టుకుంటుంది. ఇది ఎలా ఉంది అంటే, ఒక సోదరి తన చెవికి కమ్మలు లేనటువంటి స్థితిలో సోదరుడు చూడకూడదు కాబట్టి ఆ చెవి కమ్మ లేనటువంటి చెవిని దాచి కమ్మ ఉన్న చెవిని చూపిస్తోందా అన్నట్లుగా ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉండి ఆవిడ చూపులు విస్తారణంగా చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి అని చెప్పడం. అంటే విశాలమైనటువంటి నేత్రాలు. శంఖ సామ్యంబురామున్ను జలజబవుడు సరసిరుహపత్ర నేత్ర కంధరయునర్చే. బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు ఈవిడ కంఠాన్ని శంఖంతో సమానంగా ఉండేలాగా రాశాడు, బాగానే ఉంది. ఈవిడ యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత యవ్వనవతులు కంఠానికి గంధం పూసుకుంటారు. ఇలా 3 గీతలు, ఇటో 3 గీతలు, ఇటో 3 గీతలు ఉంటాయి. ఆ గీతలు శంఖం మీద ఉన్న గీతల్లాగా ఉంటాయి, అంతే కదా, శంఖం మీద గీతలు ఉంటాయి కదా. అప్పుడేదో బ్రహ్మగారు శంఖం కింద తయారు చేశాడు తప్ప చూడగానే శంఖం అని ఎవరికి తెలియటంలా, ఎందుకంటే గీతలు లేని శంఖంలాగా ఉంది ఆవిడ కంఠం. ఇప్పుడు గీతలు వచ్చాయి. అందువలన సృష్టి చేసిన బ్రహ్మదేవుడి కంటే ఇప్పుడు పూయబడిన చందనమే గొప్ప సృష్టి చేసిందండి, ఆవిడికి నిజమైనటువంటి కంఠత్వాన్ని ఇచ్చింది అని చెప్తున్నాడు. చూడండి, శంఖ సామ్యంబు, శంఖంతో సమానమైన లక్షణాన్ని రామున్ను జలజభవుడు రాశాడు ముందు. ఎవరు? జలజభవుడు, బ్రహ్మదేవుడు. ఎక్కడ? సరసిరుహపత్ర నేత్ర కంధరయునర్చే. పద్మాల్లాంటి కళ్ళు కలిగిన గోదాదేవి కంఠాన్ని శంఖంతో సమానంగా ఉండేలాగా చేశాడు, బాగుంది. అయితే జవ్వనము వచ్చి, ఇప్పుడు యవ్వనం వచ్చింది. వెండి సాక్షాత్కరించు శంఖమున, ఇప్పుడు తెల్లగా అయిపోయింది ఆ శంఖం, ఇంకా తెల్లదనం పెరిగింది. ఆ శంఖం మీద శంఖమున చేసి నును గంధసార చర్చ. గంధసార చర్చ, చర్చ అంటే పుయ్యటం అని అర్థం.
సారవంతమైన గంధాన్ని కంఠానికి ఇటు అటు పూసుకోవడంతో ఇప్పుడు ఈ చందన చర్చ కదా అసలైన కంఠం కింద శంఖం కింద ఆమె కంఠాన్ని మార్చింది అంటున్నారు. తళుకొత్తున్ భుజకీర్తి వజ్రగుణి సూత్రస్యూతహార స్ఫురత్కళికా చిత్రకుచద్వయోపరి గళాధస్వల్ప విస్తార దైర్ఘ్యలసత్తిర్య గురస్తటంబను వివాహాంచన్మనోజాత పాటలదంతచ్చద బోడవాసికము దండల్వోలే కెళ్ళింతికిన్. మొత్తం సంస్కృత సమాజ భూయిష్టమైన రచన. అంతకుముందు మాలదాసరి వృత్తాంతం అని ఒకటి ఉంటుంది, ముందు ముందు వస్తుంది, మీకు చెప్తాం. అక్కడ ఆ దాసరి అక్కడ మర్రి చెట్టును చూశాట. చూసి ఆ మర్రి చెట్టు ఎలా ఉందంటే పద్యం మొత్తం 3 పదాలు. కాంచన్ వైష్ణవుడు, 2. కాంచన్ చూశాడు, వైష్ణవుడు. వైష్ణవుడు అంటే ఆ దాసరి చూశాడు. ఏం చూశాడు? కాంచన్ వైష్ణవుడర్థయోజన జటాశాకోత్థ శాకాంచజ్జాట చరన్మరుద్ర యదవీయ ప్రేషితోద్యచ్చదోదంచత్ కీటకృత వ్రణచ్చలనలిప్యాపాదితాధ్వన్య నిస్సంచారత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్ష్మాజమున్. ఇది మొత్తం ఒకటే సమాసం పద్యం అంతా. అట్లాంటి పద్యం ఇది కూడా. కొంచెం మధ్యలో పాపం ఆయన దయ తెలిసి మధ్యలో బ్రేక్ ఇచ్చాడు ఒక చోట, చూడండి. మధ్యలో తళుకొత్తున్ అదొకటే పదం, తర్వాత ఒకటే సమాసం చూడండి. భుజకీర్తి వజ్రఘృణి సూత్రస్యూతహార స్ఫురత్కళికా చిత్రకుచద్వయోపరి గళాధస్ స్వల్ప విస్తార దైర్ఘ్యలసత్ తిర్య గురస్తటంబు. అక్కడికి ఇంకొక పదం అను. అబ్బే ఒక్క పదమే మళ్ళీ వేసేసాడు. వివాహాంజన్మనోజాత పాటలదంతచ్చద బోడభాషికము దండల్వోలే కేళ్ళు ఇంతికిన్. అది గోదాదేవి భుజకీర్తులు ధరించింది. భుజకీర్తులు అంటే భుజాలకు పెట్టుకునే వంకీలు. కొన్ని ఆభరణాలు భర్తలను చేయించమనాలి. ముక్కు పుడకలు అడిగితే బాగా ఉత్సాహంగా చేయిస్తారు. చెవిదుద్దులు అయితే పర్వాలేదు, అంతేకాని ఇంకా భుజకీర్తులు వడ్డాడాలు ఇలాంటివంటే అందువల్ల ఇప్పుడు భుజకీర్తులకు వచ్చాడు. నిజానికి ఇలాంటిది చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ మీకు దృష్టి దాని మీద పడుతుందని. సరే తప్పలేదు, ఏం చేస్తాం. భుజకీర్తులు అడగండి, అడిగితే మీ ఇంట్లో వాళ్ళంతా నా మీదకి దండయాత్రలకు వస్తారు. ఓకే, మీరేదో కావ్యపాఠం చెప్తూ ఉంటే ఏదో కాస్త ఒక గంట మేము ప్రశాంతంగా ఉంటామనుకుంటుంటే మీరేమిటండి వడ్డాడాలు భుజకీర్తులు అంటున్నారు. రేపు పొద్దున్న వచ్చి మమ్మల్ని వడ్డాణాలు చేయించమంటే మేము కష్టం అంటారు. సరే. తళుకొత్తున్ భుజకీర్తి, ఆవిడ భుజాలకు ఆ భుజకీర్తులు పెట్టుకుంది, వంకీలు పెట్టుకుందండి. పెట్టుకుంటే వాటిల్లో వజ్రాలు ఉన్నాయి. అమ్మో, ఇది ఇంకా డేంజర్. మామూలు భుజకీర్తులు కాదు, వజ్రాలు పొదిగినటువంటి భుజకీర్తులు ఆవిడ పెట్టుకుంది. వాళ్ళ నాన్నగారు మంచి సంపన్నుడు కాబట్టి పెట్టుకుంటుందండి, గొడవ ఏముంది. ఆ వజ్రాలలో ఉన్న ఘృణి కాంతులు, ఆ కాంతులు సూత్రస్యూతహార స్ఫురత్కళికా చిత్ర. ఆవిడ మెడలో చక్కగా హారాలు వేసుకుంటుంది కదా. సూత్రస్యూతహార స్ఫురత్, ఈ భుజకీర్తుల్లో ఉన్నటువంటి కాంతులు వెళ్ళి ఆవిడ మెడలో వేసుకున్న హారాల మీద పడుతున్నాయి. వాటి నుంచి చిన్న చిన్న మొగ్గల్లాగా పైకి కాంతి వస్తోంది. అది చిత్రంగా ఉంది. అంటే ఈ భుజకీర్తుల్లో ఉన్న వజ్రాల కాంతులు, ఆవిడ మెడలో ధరించినటువంటి హారాల కాంతులు, ఈ రెండు కలిసి హారానికి మధ్యన ఉన్నటువంటి శరీరం, ఆవిడ శరీరం మీద పడుతోంది. అది ఎక్కడ అంటే కుచద్వయోపరి గళాధస్వల్ప, కంఠానికి కింద వక్షస్థలానికి పైన ఉన్నటువంటి ప్రాంతంలో కాంతి పడుతోందిట. చూడండి ఎంత మరీ ఎక్కువ స్థలాన్ని మీరు అక్కడ ఊహించొద్దు. స్వల్ప విస్తార దైర్ఘ్య, కొంచెం పొడవు వెడల్పు ఉన్నటువంటి ఆ మధ్య భాగంలో ఈ భుజముల నుంచి వచ్చిన వజ్రాల కాంతులు, అవి వరుసగా హారాలలాగా మెడలో ఉన్న హారాల కాంతులతో కలిసి అలా పడుతూ ఉంటే ఎలా ఉంది.
లసత్ తిర్యక్ ఉరస్తటంబను వివాహాంచన్మనో జాత పాటల దంతచ్చద. ఇప్పుడు వివాహంలో అంటే ఇప్పుడు పోయే భాషికాలంటే ఏవో పిచ్చి భాషికాలు కడుతున్నారు, కానీ ఇదివరకు ముఖానికి ఒక ముత్యాల హారాలతో భాషికం కట్టేవారు. ఇలా అర్ధచంద్రాకారంలో కట్టి ఇటు అటు వేళ్లాడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని వివాహాల్లో చూడండి, వాళ్ళకి పూలతో కడుతూ ఉంటారు, ఒక కిరీటంలాగా ఏదో పెడతారు, పెట్టి ఇటు అటు మళ్ళీ పొడవుగా వేళ్లాడుతూ ఉంటారు. భుజాలకు ఉన్నటువంటి తెల్లని కాంతులు ఆవిడ వక్షస్థలంలో అలా ఇటు చివరి నుంచి భుజము ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా పైన అంటే వక్షస్థలానికి పైన కంఠానికి కింద పడుతూ ఉంటే అదేమో బాసికంలాగా ఉందట. ఈవిడ రెండు చేతులు బాసికానికి చివర ఉండే రెండు పూల దండల్లాగా ఉన్నాయట. అది వివాహంలో ముఖానికి పెట్టే బాసికం. బాసికం అంటే మీరు ఇప్పుడు ఏదో తాడు పట్టుకుని మధ్యలో పెట్టేది కాదు. అది బాసికం అంటే మొత్తం ఇలా ముఖానికి అర్ధచంద్రాకారంలో ముత్యాల హారాలులాగా పెడతారు. ఇటు చివర పెద్ద హారం ఉంటుంది, దాని తర్వాత కొంచెం చిన్నది ఉంటుంది, ఆ తర్వాత చిన్నది ఇలా తగ్గుతూ వస్తూ ఉంటుంది. దానికి బాసికము అని పేరు. మగవాళ్ళకి పెట్టే బాసికానికి పైన ఒక కిరీటం లాంటిది కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి పెట్టే బాసికానికి కిరీటం ఉండదు, శిఖరం ఉండదు, ఇలా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దానికి బోడ బాసికము అని పేరు. ఇప్పుడు ఆవిడ భుజకీర్తులకి ఉండేటటువంటి కాంతులు ఆవిడ వక్షస్థలానికి కంఠానికి మధ్య భాగంలో పడటం వలన అవి అర్ధచంద్రాకారంలో ఉంటే, అదేమో బోడబాసికంలాగా ఉంటే, ఆవిడ రెండు భుజాలు అంటే చేతులు కేళ్ళు అన్నాడు చూడండి చివర, ఆవిడ చేతులు ఎలా ఉన్నాయట, ఆ బాసికానికి ఇటు అటు పెట్టేటటువంటి ఆ పొడవైన పూల దండల్లాగో ముత్యాల దండల్లాగా ఉన్నాయి. ఎవరండి ఇక్కడ పెళ్లి కూతురు ఎవరండి అంటే రతీదేవి. ఎక్కడుంది ఆవిడ? హృదయంలో ఉంది. మన్మధుడికి పేరేమిటి? మనసిజుడు అని పేరు, భావజుడు అని పేరు. ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు, హృదయంలో పుడతాడు. కాబట్టి మన హృదయంలో మన్మధుడు ఉన్నాడంటే మన్మధుడి భార్య కూడా అక్కడే ఉంటుంది కదా. భార్య లేకుండా ఆయన మాత్రం ఎక్కడ ఉంటాడు? అందువల్ల ఆవిడ హృదయంలో ఉన్న రతిదేవి పెట్టుకున్నటువంటి బోడబాసికమా. జాగ్రత్తగా చూడండి, హృదయంలో రతిదేవి ఉంటే ఆవిడ ముఖం సరిగ్గా అక్కడే ఉంటుంది కదా, ఆ ముఖానికి తగిలించిన బాసికంలాగా ఉంది. అది హృదయంలో ఆవిడ కూర్చుని ఉందండి, అప్పుడు ఆవిడ తల ఎక్కడికి వస్తుంది, నుదురు ఎక్కడికి వస్తుంది, కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. అందువల్ల ఇది ఆవిడ ముఖానికి తగిలించిన బోడబాసికంలాగా ఉంది. ఏమిటి ఊహ? ఇక అయిపోయింది, 1-2తో అయిపోతుంది. ఇలగల వస్తు సంతతులకెల్లను కచ్చిడు మా స్వభావ పాటల రుచికేమో వేరయొక డాలిక వచ్చునే లక్కనీట మమ్ము అలమినదెంత ముగ్ధ ఇది ఎంచు పదాబ్జములంగిళీ మొంగుళీ ముఖంబుల నగునట్లు మించు నఖముల్ మెరయన్ కొమరారు నిందికిన్. గోదాదేవి పాదాలకు ఉన్న నఖములు తెల్లగా ఉండి కలకలా నవ్వుతున్నాయట. ఎప్పుడు నవ్వుతామండి? ఎవరైనా ఏదైనా అమాయకపు పని చేస్తే ఏమిటి ఇలాంటి పిచ్చి పని చేస్తుంది హా అని నోళ్ళు ఇంతంత చేసుకుని నవ్వుతున్నట్లుగా ఆవిడ ఆవిడ 2 కాళ్లకు ఉన్న 10 నఖములు, వేళ్లకున్న నఖాలు నవ్వుతున్నాయి. ఎందుకు నవ్వుతున్నాయి? లోకంలో ఉన్న ఎర్రదనంతో ఉన్న ఏ వస్తువుకైనా ఎర్రదనం ఇచ్చేది మేమే కదా, ఎర్రదనాన్ని పూసేది మేమే. అంటే లోకంలో ఏవి ఎర్రగా ఉన్నాయని చెప్తారు? లేత చిగుళ్ళండి. ఆ చిగుళ్ళ కంటే గోదాదేవి పాదాలే లేతగా ఎర్రగా ఉంటాయి. మీరు ఇంకా ఎర్రని వస్తువులు ఏవైనా తెచ్చుకోండి, వాటన్నింటికి కూడా ఎర్రదనాన్ని ఇచ్చేదే ఈవిడ పాదాలు. అలాంటి పాదాలకి ఆవిడ పారాణి పూస్తోందట లత్తుగా. ఏమిటిది? పిచ్చితనం కాదు అన్నట్లుగా ఆవిడ పాదాలకు ఉన్న వేళ్ళకి ఉన్న గోళ్ళు నవ్వుతున్నాయి అన్నారు. నవ్వటం అంటే తెల్లగా ఉంటాయి కదా, తెల్లగా ఉన్నది అన్న విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఇలగల వస్తు సంతతులకెల్లను, ఈ భూమి మీద ఉన్న అన్ని వస్తువులకి ఖర్చు ఈడు, ఖర్చు అంటే పూత, మేమే పూస్తాం ఎర్రదనం. మా స్వభావ పాటల రుచికి, అలాంటి ఎర్రదనం ఉన్న పాటల రుచి అంటే ఎర్రని కాంతి, అంటే లేత చిగురు ఉన్న కాంతిని పాటల వర్ణం అంటారు. ఇది పాటలు అంటే తెలుగు పాటలు కాదు, ఇది సంస్కృత పాటల పదం. అది పాటల రుచికి ఏమో వేరయొక డాలిక వచ్చునే. మాతో ఎర్రగా ఉండేవి ఇంకెక్కడన్నా ఉంటాయా?
లక్క నీట మమ్మలమినది ఎంత ముగ్ధ. లక్క నీరు అంటే లాక్షారసం అంటారు సంస్కృతం. లాక్ష అనే తెలుగులో లక్క అంటే పారాణి, ఆ ఎర్రని పోతుంటుంది కదా, అది మా పాదాలకు రాస్తుందండి ఈవిడ. ఎంత ముగ్ధ ఇది అంచు పదాబ్జములు, పాదాలు అనే పద్మాలు అంగుళీ ముఖంబుల, వేళ్ళు అనే ముఖాలతో నవ్వునట్లు నవ్వుతున్నట్లుగా మించు నఖముల్, నఖముల్ ఆమె గోళ్ళు ప్రకాశిస్తున్నాయి. మెరయన్ అందంగా మెరుస్తూ, కొమరారు నింతికిన్ అందంగా ఉన్నటువంటి ఇంతికి. ఈ నఖములు పాదాలు వీటి మీద అద్భుతమైనటువంటి వర్ణనలు చేశారు కవులు. శివుని శిరంబుపై నిడి, చంద్రుట్ట పాపం మంచివాళ్ళని ఆశ్రయించాలి, గొప్పవాళ్ళని ఆశ్రయించాలి. అందుకని శివుణ్ణి ఆశ్రయించాడు. ఎందుకని? నాలో మచ్చ ఉందండి, ఆ మచ్చని పోవాలి. చూడండి, స్కిన్కి ఏదైనా ఎలర్జీ వచ్చి చిన్న మచ్చ వస్తే బోల్డంతమంది డెర్మజాలజిస్టులను తిరిగి వాళ్ళని పిప్పి చేసేస్తాను, నాకు తగ్గించండి. చంద్రుడికి కూడా అలాగే ఒక మచ్చ వచ్చింది. ఆ మచ్చని పోగొట్టుకోవడం కోసం తెల్లగా ఉంటాడు కాబట్టి శివుడిని ఆశ్రయించాడు. శివుడు సరే కొన్నాళ్ళు పైన పడి ఉండరా, అక్కడ గంగానది ఉంది, ఆ తెలుపన్న అంటుతుంది, ఏదో చెప్పాడు, మొత్తానికి తల మీద పెట్టాడు. పెట్టినంత మాత్రం చేత ఏమన్నా తీరిందా? తీరలేదండి అన్నాడు. హరుని శిరంబుపై నిడి సమాదరణంబు ఘటించినంతను, ఆదరించినప్పటికీ కార్ష్యము పోదొకో, అతనికి ఉన్నటువంటి నల్లదనం తక్కువతనం పోలేదుట. మరి ఏం చేశాడు? వచ్చి హరి చరణంబులాశ్రయించినన్, వచ్చి వెంకటేశ్వర స్వామి వారి పాదాలని ఆశ్రయించాడు. ఆశ్రయించేసరికి ఏమైపోయిందండి? నఖచంద్రులు పూర్ణులు నిష్కలంకులై, వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అనే నఖచంద్రులు పరిపూర్ణంగా ఉన్నారు. అక్కడ శివుడి తల మీద ఉన్నప్పుడు చంద్రుడు సగమే ముక్క, పెరిగాడు ఎప్పుడైనా? అబ్బే పెరగలేదు. కాబట్టి ఎలాంటి వాళ్ళని ఆశ్రయించాలట? మనకి నిండుదనం వచ్చే వాళ్ళని ఆశ్రయించాలి. ఇప్పుడు ఈయనకి ఉన్న కళంకం పోయింది అంటే వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి కళంకం లేదు, అంటే వేళ్ళకి ఉన్న గోళ్ళకి కళంకం లేదు, దానికి తోడు మచ్చ లేదు ఎట్లాగూ. దాంతోపాటు నిష్కలంకులు పూర్ణులు, పూర్ణత్వం వచ్చింది. ఇంకా చంద్రుడు తగ్గటం పెరగటం ఈ గొడవంతా లేదు. ఈయన పాదాలను ఆశ్రయించడం వల్ల ఎప్పుడూ పూర్ణచంద్రుడిగా ఉండిపోయాడు అని ఒక వర్ణన. అట్లాగే ఇక్కడ కూడా అలాంటి వర్ణన. ఇక లలన ఉపరి పద కచ్చపములు బలిమియిన్ గజప్రభూత గతి శ్రీ విలసనము కొనగగాదె కలిగిన్ గజ కచ్చపోగ్ర కలహంబుర్విన్. లలన ఉపరి పద కచ్చపములు బలిమిమియిన్. ఉపరి పదము అంటే పాదాలకు పైనున్నటువంటి భాగాన్ని ఉపరి పదము, పాదాలు అడుగు కాకుండా పైన అంటే ఈ వేళ్లకు ఉన్నటువంటి పై భాగాన్ని ఉపరి పదము అంటారు. ఈ ఉపరి పదాన్ని అంటే మొదటి నుంచి చివరి వరకు చీలమండ వరకు ఉన్న ఆ ప్రాంతాన్ని తాబేళ్లతో పోల్చడం కవి సమయం. తాబేలుతో పోలుస్తారు. కచ్చపము. ఆ తాబేళ్లను సౌందర్యంతో గోదాదేవి పై పాదాలు జయించడం వలన ఒకటి, ఇక గమనంలో ఏనుగుల్ని జయించడం వలన గజప్రభూత గతి శ్రీ విలసనము కొనగగాదె కలిగెన్ గజ కచ్చప ఉగ్ర కలహంబు ఉర్విన్. గజ కచ్చప ఉగ్ర కలహము మహాభారతంలో చూస్తే గజ కచ్చపాలు అని ఒక పెద్ద తాబేలు, ఒక పెద్ద ఏనుగు, అవి రెండు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. ఈ రెండు సోదరులు అన్నారు. సుప్రతీకుడు అనేవాడు తమ్ముడు, విభావసుడు అనేవాడు ఒక అన్న. వీళ్ళిద్దరూ విభావసుడు, సుప్రతీకుడు. వీళ్ళకి తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంటే, ఒకటే తండ్రి సంపాదించిన ఆస్తి ఉంటే తమ్ముడు వచ్చి అన్నయ్య నా ఆస్తి వాటా నాకు ఇవ్వమన్నాడు. అయితే విభావసుడికి ఇవ్వడం ఇష్టం లేదు, అందువల్ల ఇవ్వనన్నాడు. దాంతో సుప్రతీకుడు కోపం వచ్చి వాడిని శపించాడు. వాడు వీడిని శపించాడు. ఒకడినొకడు నువ్వు ఏనుగైపో, నువ్వు తాబేలైపో అని శపించాడు. కచ్చపం కింద మారిందేమో సుప్రతీకుడు, విభావసుడేమో గజం కింద మారాడు. వీళ్ళు ఎంత ఉంటారట ఒక్కొక్కరు అబ్బో కొన్ని ఆమడల యోజనాల, ఆమడ అంటే యోజనం,
కొన్ని యోజనాల దూరం పొడవు వెడల్పుతో ఉంటారు, పెద్ద పెద్దవాడు. వీళ్ళని గరుత్మంతుడు ఆహారంగా స్వీకరిస్తాడు అమృతాన్ని సాధించడం కోసం వెళ్ళినప్పుడు. ఇదో పెద్ద అద్భుతమైన ఉపాఖ్యానం మహాభారతంలో ఉంటుంది. గరుడోపాఖ్యానం అని ఉంటుంది. మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య గారు రాస్తారు. గజ కచ్చపాలు. అమ్మ, అమృతాన్ని తెమ్మంటున్నావు కదా, మరి నాకు బాగా ఆకలిగా ఉంది, ఏం తినమంటావు అని అడుగుతాడు గరుత్మంతుడు వినతని. అడిగితే వినతి చెప్తుంది, నాయన అక్కడ కొంతమంది నిషాదులు ఉన్నారు సముద్రంలో, వాళ్ళు లోకాలని హింసిస్తున్నారు, వాళ్ళని నువ్వు నవలే, నీకెందుకంటే అంటుంది తల్లి. అయితే మధ్యలో ఒకటి చెప్తుంది, కానీ నువ్వు ఎవరినైనా తిను, కానీ బ్రాహ్మణుణ్ణి మాత్రం తినక నాయనా అని చెప్తాను. ఎలా గుర్తించడం అమ్మా బ్రాహ్మణుణ్ణి అంటాడు. చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ వృత్తాంతం. అంటే ఎప్పుడైనా సరే నువ్వు తింటున్నప్పుడు మధ్యలో అడ్డుపడతాడు వాడు, నీకు గొంతు మండుతుంది, మండితే బ్రాహ్మణుడు ఉన్నాడని గుర్తుపెట్టి అంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందన్నమాట. ఎందుకని వాడు నిత్యాగ్నిహోత్రుడు కదా, అగ్నిహోత్రం చేస్తాడు, అగ్నిముఖుడు. అందువల్ల గొంతులోంచి జారేటప్పుడు గొంతు మండిందా బ్రాహ్మణుడు ఉన్నట్టు లెక్క, గుర్తుపెట్టుకో. కాబట్టి బ్రాహ్మణుల జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది. అలాగేనమ్మా అంటాడు. సముద్రాన్ని ఒక చీల్చేలాగా చేసి రెక్కలతో ఆ లోపల ఉన్నటువంటి నిషాదులందరినీ తన కంఠబెలంలో ఒక్కసారి లాగేస్తాడు. తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు గొంతులోకి, దడ దడ దడ. కొన్ని వేల మంది, కోట్ల మంది వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో గొంతు అడ్డపడింది, మండుతోంది గొంతు. వెంటనే ఆపేశాడు అక్కడికి. ఆపేసి ఎవరు అంటే, ఎవరు నువ్వు బ్రాహ్మణుడు అంటే అవునండి అన్నాడు. అనేసరికి అయితే నువ్వు ఒక్కడివి బయటకు వచ్చాయి అన్నాడు. నేను అలా రానండి, నాకు ఇక్కడ నా ప్రేయసి కూడా ఉంది, ఒక నిషాది, కాబట్టి నేను రాను, నన్ను తింటే తినేసే, దాంతోనే నా జీవితం అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, సరే మొత్తానికి నువ్వు కూడా, నీతో పాటు నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని మీరు బయటికి పోండి అన్నాడు. వాళ్ళందరినీ బతికించాడని మహాభారతంలో వృత్తాంతం. ఆ గజకచ్చపులు తరువాత ఇంకా ఆకలి తీరలేదు, ఏం చేయమంటావంటే తండ్రి చెప్తాడు, అదిగో అక్కడ గజకచ్చపులని, వాళ్ళు ఒకడినొకడు శపించుకుని ఆస్తి తగాదాల కోసం, ఇప్పుడు కూడా ఆస్తుల కోసం కొట్టుకునే అన్నదమ్ముల్ని ఈ గజకచ్చపులతో పోల్చాలన్నమాట. వాళ్ళిద్దరినీ తినేసే పీడ పోతుంది, ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు లోకానికి అని కశ్యప ప్రజాపతి చెబుతాడు. చెబితే ఈ గరుత్మంతుడు ఒక్కొక్కడు 3 ఆమడల పొడవు, 10 ఆమడల వెడల్పు ఉంటాడు. ఆమడ అంటే 4 క్రోసులు గెలిపితే ఒక ఆమడ. ఒక క్రోసు, ఒక యోజన అంటే 8 మైళ్ళు, 12 మైళ్ళు, 10 మైళ్ళు అని చెప్తూ ఉంటారు. అంతంత ఒక్కొక్కడు అంటే 30 మైళ్ళ పొడవు, ఇంకోదో 12 మైళ్ళ వెడల్పు ఉంటారనమాట ఒక్కొక్కడు. అంత విస్తృతమైన ఆకారంతో ఉన్న గజకచ్చపుల్ని తీసుకుని వెళ్ళి, ఎగరగొట్టుకుని వెళ్ళి, అక్కడ ఒక రోహణ పర్వతం అని దాని మీద పెట్టు కూర్చొని తింటాడు. అదంతా వేరే వృత్తాంతం. ఆ గజకచ్చపులకి గొడవ ఎందుకు వచ్చింది అయ్యా అంటే, ఇదిగో ఇందుకే వచ్చింది. ఎందుకని, ఈవిడ పాదాలు తాబేళ్లలాగా ఉన్నాయి, నడకలు కూడా గజంలాగా ఉన్నాయి. నడకలు దేంతో నడుస్తారు? కాళ్ళతోనే కదా. అందువల్ల గజానికి కచ్చపానికి గొడవ ఎందుకు వచ్చిందా అంటే ఇందుకే వచ్చింది అని. లలన ఉపరి పద కచ్చపములు బలిమిమిగిన్ గజ ప్రభూత గతి శ్రీ విలసనము గొనగగాదే. ఆవిడ నడకలలో గమనత్వం ఉండటం, ఆవిడ పైపాదాలలో ఇదిగో ఈ కచ్చపాకృతి ఉండడం వలన, నడకలు ఈ పైపాదాలు రెండిటికి సంబంధం ఉండడం వల్ల మొత్తానికి ఓడిపోయాయి కదా. ఓడిపోవటం వల్ల వాటికి పరస్పరము ఏమైంది, వైరుధ్యం కలిగి ఆ రెండు కొట్టుకుంటూ ఉన్నాయి అంటూ గోదాదేవి వర్ణన ఆశ్వాసంలో చాలా విస్తృతంగా చేస్తాడు. ఇటువంటి గోదాదేవి మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఆవిడ పుష్పమాలికల్ని, అదే తులసి మాలికల్ని తాను ధరించి రంగనాథుడికి ఇచ్చేటటువంటి, రంగనాథుడు కాదు అక్కడ ఉన్నటువంటి కోవెల్లో వటపత్రశాయి, మొట్టమొదట విష్ణు చిత్తుల వారు పనిచేసేటటువంటి ఆలయంలో ఉన్న పెరుమాళ్ళ పేరు వటపత్రశాయి. తర్వాత ఆవిడ రంగనాథుడిని ఎంచుకుంటుంది. నిజానికి వటపత్రశాయి, రంగనాథుడు, వైకుంఠనాథుడు అందరూ ఒకటే అయినప్పటికీ ఆ వటపత్రశాయి ఈ గోదాదేవి ఇస్తున్నటువంటి మాలికలకి బాగా ప్రీతిపాత్రుడు అవుతాడు. అయితే ఆయన్నే వరించాలి అని ఈవిడ కోరుతూ కొంతమందిని, అంటే వామనమూర్తిని, మత్స్యావతార స్వరూపుణ్ణి,
ఇలా ఒక్కొక్క స్వరూపాన్ని ఆవిడ ఎంచుకొని ఆ తత్వంలో ఉన్న రహస్యాలని అనుకుంటూ ఆ భగవంతుణ్ణి పొందాలంటే ఏం చేయాలి అంటూ ఆవిడ ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన, ఆ తరువాత కథ మనం వచ్చే వారం చూద్దాం. ఈ వారం అంతా మనకి గోదాదేవి వర్ణన నెపంతో శ్రీకృష్ణదేవరాయలు అంతకు ముందున్నటువంటి ప్రబంధాలలో, సమకాలీన ప్రబంధాల వర్ణనల్లో ఉన్న వర్ణనల కంటే విభిన్నమైన వర్ణనలు చేశాడు. మామూలుగా నఖశిఖ పర్యంతం వర్ణించడం, శృంగారపూర్వంగా వర్ణించడం ఇదంతా ఉన్నదే. కానీ ఇక్కడ మాత్రం దివ్యత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా, ఉదాత్తత ఏమాత్రం పోకుండా చాలా స్పష్టంగా కొత్త కొత్త ఊహలతో గోదాదేవి వర్ణన చాలా విస్తృతంగా చేశాడు. ఆ వర్ణనలో కొన్ని పద్యాలను మనం ముచ్చటించుకుందాం. ఇక్కడికి చాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.